ఉంటారు. ఒక వారం, 2 వారాలు, ఒక నెల వాళ్ళు క్రమంగా వచ్చి ఉంటారు. కానీ ఆ తర్వాత ఏమైందో వాళ్ళు రావడం మానేశారు. అస్తమానం ఏం పిలుస్తాంలే అని చెప్పి మనం కూడా పిలవడం మానేశాం. అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉండుంటాయి. ఒకప్పుడు ఎవరినైతే మీరు పిలిచారో వాళ్ళు కొంతకాలం దేవుని సన్నిధికి వచ్చి ఒకవేళ సైతాను శోధనలో పడి వెనక్కి వెళ్ళిపోయారేమో. దయచేసి వారిని మరొక్కసారి ప్రేమతో ఆహ్వానించండి. ఒక్కసారి వెళ్ళి పరామర్శించండి. ఒక్కసారి వెళ్ళి వారి ఆత్మీయ స్థితి ఎలా ఉందో గమనించండి. మరలా వారిని ప్రేమతో ఆహ్వానించండి. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు తన శిష్యుల్ని చాలాసార్లు పిలిచాడు. తెలుసా మీకు? యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచినప్పుడు పేతురు, యోహాను, అంద్రయ, యాకోబు వీళ్ళందరూ కూడా యేసు పిలిచిన వెంటనే తమ వలలను, తమ పడవలను, వ్యాపారాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించారు. కానీ మీకు తెలుసా, కొంతకాలం అయిన తర్వాత ఏమనిపించిందో ఏమో, పేతురు యేసయ్యను వదిలేశాడు, అంద్రయ వదిలేశాడు, యాకోబు, యోహాను కూడా వదిలేశారు. ఎవరిని వదిలేశారు? యేసుక్రీస్తునే వదిలేశారు. అప్పుడు యేసుక్రీస్తు మరలా వెళ్ళి వాళ్లతో ప్రేమగా మాట్లాడి వారిని మరలా తన మార్గం నడిపించుకున్నాడు. అంతేకాదు, యేసుక్రీస్తు మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత తన శిష్యులందరూ కూడా యూదులకు భయపడిపోయి దాక్కుని ఉంటే యేసుక్రీస్తు వాళ్ళని కలుసుకున్నాడు, వాళ్ళని పలకరించాడు, వాళ్ళకు చెప్పాడు, మీకు పరిశుద్ధాత్మను ఇస్తున్నాను, మీరు నాకు సాక్షులై జీవించాలి. తండ్రి నన్ను ఎలా పంపించాడో ఇప్పుడు నేను మిమ్మల్ని అలా పంపిస్తున్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళంతా ఏం చేయాలి? ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి. కానీ ఏం జరిగిందో తెలుసా? పేతురు ఒకసారి శిష్యులతో కూర్చున్నప్పుడు ఏమన్నాడంటే, నేను మళ్ళా చేపల వ్యాపారం స్టార్ట్ చేస్తాను అన్నాడు. అప్పుడు మిగిలిన శిష్యులు ఏం చేశారో తెలుసా? మేము కూడా నీతో వచ్చేస్తాము అన్నారు. వాస్తవంగా పేతురు స్టార్ట్ చేయాల్సింది చేపల పని కాదు, చేపలు పట్టడం కాదు, మనుషుల్ని పట్టడం. యేసు మనకి బాధ్యతనిచ్చాడు. ఆత్మలను సంపాదించడానికి మనల్ని ఆహ్వానించాడు, ఎన్నుకున్నాడు. ఇప్పుడు యేసు మరణించాడు, తిరిగి లేచాడు, పదండి మన పని మనం చేద్దాం అని చెప్పడానికి బదులుగా పేతురు చేసిందంటే తెలుసా? నేను వెళ్ళి చేపలు పడతాను. 21వ అధ్యాయము యోహాను సువార్త, 21వ అధ్యాయము, మొదటిగా 20వ అధ్యాయము 21వ వచనము. యోహాను 20:21. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందండి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. తండ్రి నన్ను ఎలా పంపించాడో నేను మిమ్మల్ని అలా పంపిస్తున్నాను, వెళ్ళండి. మనుషులను పట్టే జాలర్లుగా ఉండడానికి యేసు శిష్యులను పిలిచాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? యేసు కోసం రోషం కలిగి జీవించాలి. 21వ అధ్యాయము మొదటి వచనము. అటు తరువాత యేసు తిబిరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తనను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడు నతనయేలును, జబదయి కుమారులను, ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి. మొత్తం 7 కలిశారు. సరే, సీమోను పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టబోదును అని వారితో అనగా, ఎంతో కొంత శిష్యులకు నాయకుడిగా ఉన్నాడు పేతురు. అందరికంటే ఎంతో కొంత వయసులో కూడా పెద్దవాడు పేతురు. అంతకుముందే యేసుక్రీస్తు ప్రత్యక్షమై తండ్రి నన్ను ఎందుకు పంపించాడో, ఎలా పంపించాడో అలాగే ఇప్పుడు మిమ్మల్ని పంపిస్తున్నాను. తండ్రి యేసుక్రీస్తును ఎందుకు పంపించాడు? బీదలకు సువార్తను ప్రకటించటానికి, నశించిన దానిని వెదకి రక్షించటానికి, సువార్తను అందించటానికి.
ఏ విధంగా తండ్రి నన్ను పంపించాడో ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను అదే విధంగా పంపిస్తున్నాను అని చెప్పినప్పుడు పేతురు శిష్యులందరూ ఏం చేయాలి చెప్పండి? తండ్రి మాటను, యేసు మాటను శిరస వహించి ఆత్మల సంపాదన కొరకే వాళ్ళు ఆయత్తపడాలి. కానీ పేతురు అన్నాడు, నేను చేపలు పడతాను. తోమా అని అనాల్సింది, నతనయేలు అని అనాల్సింది. జబదేవ్ కుమారులు అంటే ఎవరో తెలుసా మీకు? యాకోబు, యోహాను. వాళ్ళన్నా అనాల్సింది. అదేంటి పేతురు అన్నా చేపలు పడతానంటావు? నిన్నగాక మొన్నే కదా ప్రభు మనకు ప్రత్యక్షమై మనల్ని సువార్త కొరకు ఏర్పరచుకొని మీరు వెళ్ళి నా వలే సువార్త ప్రకటించాలని చెప్పాడుగా. మనం మరలా ఎందుకు పాత జీవితాన్ని స్టార్ట్ చేయాలి? పాత వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి? మరలా వెళ్ళి ఎందుకు మన పాత బ్రతుకులు మొదలు పెట్టాలి? దేవుడు మనకు ఒక క్రొత్త పరిచర్య ఇచ్చాడు, క్రొత్త పనినిచ్చాడు, అది చేద్దామని చెప్పి అనాలిగా. ఒక్కడల్లా పేతురు అన్నాడు, నేను చేపలు పట్టబోతున్నాను. మిగిలిన వాళ్ళు అందరు అన్నారు, మేము కూడా వస్తాం, అందరం కలిసి చేపలు పట్టుకుందాం. మరి సేవ ఎవరు చేస్తారు? పరిచర్య ఎవరు చేస్తారు? సువార్త ఎవరు ప్రకటిస్తారు? ఇదంతా దేవుడు చూస్తున్నాడు. మిమ్మల్ని ఏమో సువార్త కోసం ఏర్పరచుకున్నా, మీరేమో చేపలు పడతానంటున్నారు. సరే, వీళ్ళందరూ కలిసి దేవుని మాటను కాదని, ఆయన మాటను వలదని లెక్క చేయకుండా దేవుడు వారికి ఇచ్చిన పనిని పక్కన పెట్టి, బాధ్యతను పక్కన పెట్టి చేపలు పడడానికి బయలుదేరారు. గలిలయ సముద్రము గొప్ప చేపలు కలిగిన సముద్రం. పేతురు, యోహాను, అంద్రెయ వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా చేపలు పట్టడంలో ఆరి తేరిపోయిన వాళ్ళు. పడవలో బయలుదేరారు. జరిగిందేంటో తెలుసా? రండి చూద్దాం. 3వ వచనము. నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వస్తామనిరి. వారు వెళ్లి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీయు పట్ల, ఒక్క చేప దొరకల. రాత్రంతా వలలు వేశారు, కుడివైపు వేశారు, ఎడం వైపు వేశారు, అన్ని దిక్కులా వేశారు, ఒక్క చేప దొరకల. కారణం తెలుసా? వాళ్ళ పని అది కాదు. దేవుడు ఆ పని నుంచి వారిని విడిపించాడు. చేపలు కాదు మీరు పట్టాల్సింది, మనుషుల్ని సంపాదించండి. ఆస్తిని కాదు మీరు సంపాదించాల్సింది, వ్యాపారంలో లాభాలు కాదు మీరు సంపాదించాల్సింది. సువార్తను ప్రకటించి నశించిపోతున్న వారిని సంపాదించండి, నరకానికి పోయే వారిని పరలోకం వైపుకు నడిపించండి. ఇది వారికి ఇచ్చిన బాధ్యత. కానీ పేతురు చేసింది ఏంటో తెలుసా? తాను తప్పిపోయింది కాకుండా తన చుట్టూ ఉన్న వారిని కూడా దారి తప్పించాడు. ఒక్క చేప పట్టలేకపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమై, పిల్లలారా, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అడిగాడు. చూడండి ఏమైందో. సూర్యోదయం అగుచుండగా, 4వ వచనం చదువుతున్నాను. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచాను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా. ఎందుకు చేపలు పట్టడానికి వెళ్ళారు? అది వారికి పోషణ, అది వారిని, వారి కుటుంబాన్ని పోషిస్తుంది. చేపల వ్యాపారం వల్ల వాళ్ళ కుటుంబం పోషించబడుతుంది, వారి కడుపు నింపబడుతుంది. వాళ్ళు దరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు, కాసుకొని కూర్చున్నాడు. అడిగాడు, చేపలు ఏమైనా పట్టారా అడిగాడు. వాళ్ళు అన్నారు, ఒక్క చేప మాకు దొరకలేదు. సరే, అప్పుడు యేసు ఏమన్నాడు? 6వ వచనము. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకును అని చెప్పాను గనుక వారు అలాగున చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు అనగా యోహాను, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలోకి దూకేశాడు. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెను కనబడెను. వాళ్ళకేం కావాలంట? ఆహారం కావాలట. దేవునికి ఏం కావాలట?
ఆత్మలు కావాలట. వీళ్ళను దేనికోసం యేసయ్య పంపించాడు? ఆత్మలను సంపాదించమని. వీళ్ళు దేనికోసం బయలుదేరారు? ఆహారం సంపాదిద్దామని. ఆహారం సంపాదిద్దామని బయలుదేరినటువంటి శిష్యులు ఆహారాన్ని సంపాదించగలిగారా? ఒక్క చేప దొరకలేదు. ఆ శిష్యులు ఒడ్డుకొచ్చిన తర్వాత బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. ఒడ్డు దగ్గర కాల్చబడిన రొట్టెలు, చేపలు సిద్ధంగా ఉన్నాయి. అది ఉదయకాలం. శిష్యులు ఒడ్డుకొచ్చేసరికి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. నా ప్రశ్న, శిష్యులకు ఆ రోజు ఉదయమునే చేపలు కాల్చింది, రొట్టెను కాల్చింది, వంట చేసి వాళ్ళు వస్తే అన్నం పెట్టాలి అనుకుంది ఎవరో తెలుసా అండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. తప్పిపోయినటువంటి తన శిష్యులు ఆకలితో ఉంటే వాళ్ళ ఆకలి తీర్చాలి అని చెప్పి యేసుక్రీస్తు ఆ రోజు వంటగాడయ్యాడండి. వంట చేసి పెట్టాడండి. ఎంత అద్భుతమైన దేవుడు అండి నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మాట విని వాళ్ళు వలలు వేశారో ఎన్ని చేపలు దొరికినాయో తెలుసా మీకు? అది కూడా చూద్దాం రండి. ఆ తర్వాత 11వ వచనము. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. 153 గొప్ప చేపలు. ఎందుకు కౌంటింగ్ కూడా వేశారు? కౌంటింగ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు చేపల వలను బయటికి లాగితే 153 చేపలట లెక్క వేశారు. చిన్న పిత్తపరిగలు కాదు, చిన్న చిన్న చేపలు కాదు, గొప్ప చేపలట. కారణం తెలుసా? యేసుక్రీస్తు భూమి మీద సంచరించిన ఆ రోజుల్లో ఈ భూమి మీద 153 కంట్రీస్ ఉన్నాయట, 153 దేశాలు ఉన్నాయట. యేసుక్రీస్తు అన్నాడు, నేను చెప్పిన ప్రకారము కుడి వైపున వల వేయండి. కుడి వైపున వల వేశారు, 153 చేపలు పట్టినాయి. అంటే దేవుడు చెప్తుంది ఏమిటంటే, నా మాట వినండర్రా, 153 దేశాలను మీరు సంపాదించగలుగుతారు. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని మీరు సంపాదించగలుగుతారు. మీరు నా మాట వింటేనే అది సాధ్యం. నా మాట వినకుండా చేపలు పడదాని మళ్ళీ బయలుదేరారు. ఏం సాధించారు మీరు? ఏమీ సాధించలేకపోయారు. దయచేసి వినండి. దేవుని మాటను కాదని మనం ఏది చేసినా, దేవుని మాటకు వ్యతిరేకంగా మనం ఏది చేయాలి అని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం బెడిసి కొడుతుంది, ఆ ప్రయత్నం విఫలమవుతుంది, ఆ ప్రయత్నం మనకి అపజయాన్ని తీసుకొస్తుంది. ఇప్పటికీ మనలో చాలా మంది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, నడుస్తూ, వ్యవహరిస్తూ, ఆలోచిస్తూ, ప్రయత్నాలు చేస్తూ, పరుగులు తీస్తూ తంటాలు పడుతున్నారు. ఏమీ సాధించలేక చతికిల పడిపోతున్నారు. కనీసం ఈ రోజైనా దేవునికి లోబడండి. ఈ ముగ్గురు కూడా వాక్యం విని కూడా, గద్దించబడి కూడా మరలా వెనక్కి తిరిగి పాత జీవితాన్ని ప్రారంభించారు. ఒకరేమో పాపిష్టి జీవితం ప్రారంభించారు, మరొకరేమో ఉద్యోగం పోగొట్టుకున్నారు, మరొకరేమో భార్య ఆరోగ్యాన్ని ప్రమాదానికి గురి చేశారు. ఈ ముగ్గురు పశ్చాత్తాపడ్డారు. అలా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ముగ్గురిని కనికరించాడు. ఒకరికేమో 50,000 రూపాయల జీతము అనుగ్రహించి ప్రభువుకు సాక్షిగా నిలబెట్టాడు. మరొక సహోదరుడేమో చెత్త వేరుకునేటటువంటి సహోదరుడు, ఒక చిన్న గుడిసెలో ఉండేటటువంటి వ్యక్తి, రిక్షా తోలుకుంటూ చెత్త ఏరుకునేవాడు. కానీ తను అంటున్నాడు, కల్వరి టెంపుల్కి వచ్చిన తర్వాత, దేవుడు నా బ్రతుకును మార్చిన తర్వాత, ఎప్పుడైతే ప్రమాదం గుండా నా భార్య వెళ్ళిందో కన్నీటితో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా భార్యను 2 లక్షల రూపాయలు ఆపరేషన్ పడుతుందన్నారు, కానీ ఖర్చే పెద్దగా లేకుండా ప్రభువు కనికరించాడు. కృతజ్ఞతగా ఆ ప్రభువుకు రుణపడి నేను నా భార్య గతంలో కష్టపడుతున్న దానికంటే అత్యధికముగా కష్టపడుతూ చెత్త వేరుకుంటూ కల్వరీశ్వరాన్ని అనేక మార్లు బలపరుస్తూ వచ్చాం, ఇంకా బలపరుస్తూనే ఉంటాం. అంతేకాదు, మేము సంపాదించే సంపాదనలో 20%
దేవునికి ఇస్తున్నాం. అద్భుతమైన సాక్ష్యాలు. ఒక వ్యక్తి ప్రభు యొక్క ప్రేమను రుచి చూస్తే ఇక విడిచిపెట్టడం సాధ్యం కాదు. వినండి, ఆ రోజు యేసుక్రీస్తు తప్పిపోయినటువంటి తన శిష్యుల్ని విడిచిపెట్టలా. వాళ్ళు ఏదో విధంగా మరలా దారిలో తీసుకోవాలి ఆశపడ్డాడు కాబట్టి తన ప్రేమను మరలా చూపించాడు. తప్పిపోయినటువంటి శిష్యులకు వంటగాడై ఆఖరికి ఆహారం సిద్ధం చేసి పెట్టాడు. అది చూసిన పేతురు, యోహాను, యాకోబు ఆ ప్రేమకు మనం ఈ ప్రేమ కలిగిన దేవునికి దూరం కాలేము అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమిటో తెలుసా? ఇక మీదట ప్రాణాలైనా పోగొట్టుకుంటాం కానీ ప్రాణంగా ప్రేమించిన ఈ దేవునికి మాత్రం ఎన్నడూ దూరం కావడానికి వీల్లేదో తీర్మానం తీసుకున్నారు. వినండి, అప్పటి నుంచి ఇంకెప్పుడు కూడా శిష్యులు యేసుక్రీస్తుని విడిచిపెట్టలా. చచ్చిపోయేంత వరకు యేసును వాళ్ళు వదిలిపెట్టలా. 12 మంది శిష్యులలో ఒకడు యూదా ఇస్కరియోతు తనను తాను చంపుకున్నాడు. మరొక శిష్యుడు చేర్చబడ్డాడు. ఈ 12 మందిలో ఒక యోహాను తప్పించి మిగిలిన శిష్యులందరూ కూడా చంపబడ్డారు. మిగిలిన వాళ్ళందరూ కూడా హతసాక్షులుగా సువార్తను ప్రకటిస్తున్న పుణ్యానికి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎందుకని? అంతగా ప్రభువును ప్రేమించారు. ప్రాణమైనా పోగొట్టుకుంటాం కానీ ఆ ప్రభును మాత్రం విడిచిపెట్టాం. ప్రాణమైనా పోగొట్టుకుంటాం కానీ ప్రభు మాకు ఇచ్చినటువంటి బాధ్యతను మాత్రం పక్కన పెట్టాం. ప్రాణమైనా పోగొట్టుకుంటాం కానీ సువార్త విషయంలో మేము మౌనంగా ఉండం. ఒక దారి తప్పిన వ్యక్తి నేను చేపలు పట్టబోతున్నానంటే మిగిలిన 6 దారి తప్పించాడు. దారిలోకి వచ్చిన వ్యక్తి తనతో పాటు అందరినీ కూడా దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఆయత్తపరిచాడు. ఒకప్పుడు నువ్వు దారి తప్పుంటావు, ఎవరో ఒకరు నేను ప్రభు సందికి నడిపించుంటారు. ఇప్పుడు నువ్వు ప్రభు సంది నడుస్తున్నావు, కానీ నడిపించిన వ్యక్తి ఎక్కడున్నాడు? మిమ్మల్ని ప్రభు సందికి తీసుకొచ్చిన వ్యక్తి, ఆ కుటుంబం ఎక్కడుంది? ఈ వారం కొంచెం వాళ్ళ గురించి ఆలోచించండి. యేసుక్రీస్తు దారి తప్పిన తన శిష్యుల్ని మరలా పోగేసుకున్నాడు, మరలా తన దారిలోకి నడిపించుకున్నాడు. అలాగే ఒకప్పుడు ఎవరినైతే మీరు దేవుని సంగతి నడిపించారో వాళ్ళు ఒకవేళ దారి తప్పారేమో, ఒకవేళ వాళ్ళు రావడం మానేశారేమో, ఒక్కసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు ప్రేమతో ప్రభు సందికి నడిపించండి. ఎందుకని? ఆనాడు యేసుక్రీస్తు ఈ 12 మంది ఇష్టానుసారంగా జీవిస్తూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారుగా, పోతే పోయారులే అని అనుకున్నట్లయితే ఈరోజు ఈ భూమి మీద క్రైస్తవ్యం బ్రతికి ఉండేది కాదు. మనం ఈరోజు క్రీస్తుని తెలుసుకున్నామంటే కారణం తెలుసా? ఆ శిష్యులలో ఒకడైన తోమా భారతదేశానికి వచ్చాడు కాబట్టి, క్రీస్తును పరిచయం చేశాడు కాబట్టి, క్రీస్తును గూర్చిన సువార్త, సత్యవార్త మన భారతదేశంలో ఒక విత్తనంగా విత్తబడింది. అప్పటి నుంచి ఆ విత్తనం మొలుస్తూనే ఉంది, ఫలిస్తూనే ఉంది. ఇదిగో ఇంతగా ఫలించింది. మరి ఆ 7గురిలో తోమా లేడా? 7గురిలో తోమా కూడా ఉన్నాడు. ఆ రోజు యేసుక్రీస్తు వీళ్ళు ఇలాగే మాటి మాటికి దారి తప్పుతున్నారు, వీళ్ళని మరలా నేను ఎందుకు పోగు చేయాలి అనుకోలేదండి. మనకు తెలిసిన బంధువులు, స్నేహితులు మనం ప్రభు సన్నిధికి నడిపించినప్పటికీ కూడా వాళ్ళు ఒకవేళ దారి తప్పినట్లయితే వెళ్ళి వారిని మరలా ప్రేరేపించండి, ప్రేమించండి, పరామర్శించండి, ప్రేమతో దేవుని సంధికి ఆహ్వానించండి. ఇది యేసుక్రీస్తు యొక్క పరిచర్య. యేసుక్రీస్తే ఈ పని చేశాడు. ఈరోజు మళ్ళీ ఎంతమంది చేయబోతున్నారు? యేసుక్రీస్తే దారి తప్పిన వారిని మరలా వెళ్ళి ప్రేరేపించి, ప్రేమించి వారిని దారిలో పెట్టినట్లయితే అది యేసుక్రీస్తు చేసిన పనే అయితే మేము కూడా చేస్తాము. వెళ్ళి మా స్నేహితులను, బంధువులను, గతంలో వచ్చి మానేసిన వారిని ప్రేమతో దేవుని సంధికి ఆహ్వానిస్తాము అన్నవారు చూపిస్తారా? తప్పక ప్రేమతో యేసుక్రీస్తు యొక్క సన్నిధికి ఆహ్వానిస్తాము అన్నవారు చూపిస్తారా? రైట్. ఈ అద్భుతమైన పరిచర్యలో పాల్పంచుకోండి. చెత్త ఎత్తుతున్నటువంటి వ్యక్తి సువార్తను పంచిపెట్టాలి అని చెప్పి కల్వరిస్వరాన్ని బలపరిచాడు. దేవుడు అతన్ని విడిచిపెట్టలా, ఆశీర్వదించాడు. రిక్షాలో చెత్త మోసేటటువంటి వ్యక్తికి దేవుడు ఆటో ఇచ్చాడు. ఏ విధంగా దీవించాడో దేవుడు మనం వీడియోలో చూసాం. ఎందుకు ఇంతగా ప్రయాసపడుతాడో తెలుసా? అధికముగా సువార్తను ప్రకటించాలి, అనేక మందికి క్రీస్తును పరిచయం చేయాలి. మనలో ఎవరైనా ఉన్నారా?
నేను కొంచెం ఎక్కువగా కష్టపడుతున్నాను సువార్తను అందించాలి అని. 2 గంటలు లేక ఒక 4 గంటలు అదనంగా కష్టపడుతున్నాను వాక్యాన్ని లక్షల మందికి అందించాలి అని. మనలో ఎవరైనా ఉన్నారా? దశమ భాగం ఇస్తున్నాను కానీ అది సాదాసీదా ఆత్మీయులకు దేవుడు నియమించిన నియమం, కానీ దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు. 10,000 రూపాయల జీతం కూడా నోచుకొని నన్ను దేవుడు ఇప్పుడు 30,000, 40,000, 50,000 ఇచ్చి ఆశీర్వదించాడు. అందరిలాగే సాధారణమైనటువంటి వ్యక్తిగా దశమ భాగం ఎలా ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇవ్వాలి అనే మనస్సు నీలో ఎప్పుడైనా వచ్చిందా? చెత్త వేరుకునే వ్యక్తికి ఆలోచన వచ్చింది. 20% ఇస్తున్నాడు. ఆలోచించండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ప్రభువును ఘనపరిచే వారిగా మనం జీవిస్తే ఎంత బాగుంటుంది. చక్కని సాక్ష్యాలు మనం వీక్షించాం. ఆ సాక్ష్యాల్లోంచి ఒక అద్భుతమైన క్లుప్త వర్తమానం కూడా మనం విన్నాం. మీలో ఎవరైనా మీ స్నేహితులను తీసుకొచ్చారా? మీలో ఎవరైనా ఫస్ట్ టైం కల్వరి టెంపుల్కి వచ్చారా? అలా వచ్చాము అన్నవారు ఉన్నట్టయితే లేచి నిలబడతారా? ఫస్ట్ టైం మేము కల్వరి టెంపుల్కి వచ్చాము అని ఒక్కసారి లేచి నిలబడండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ. మీరు కూర్చోకండి. ఫస్ట్ టైం వచ్చి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోకండి. వెనక చక్కని హాల్ ఉంది, ఆ హాల్లో వెళ్ళి కూర్చోండి. మీకోసం స్నాక్స్ అరేంజ్ చేసాం, స్నాక్స్ తినండి. టీ అరేంజ్ చేసాం, టీ తాగండి. నేను వస్తాను, వచ్చి మీతో మాట్లాడతాను, మీకోసం ప్రార్థన చేస్తాను. దగ్గర నుంచి మిమ్మల్ని చూడాలి అని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేనే వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి, కానీ అది సాధ్యం కాదు. కాబట్టి నా తరఫున మన కల్వరి టెంపుల్ సభ్యులు మీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, అభినందిస్తున్నారు. ఒక్కొక్కరిని పలకరించండి, కొత్త వారిని పలకరించండి. అలాగే కర్నూల్లో ఒకరినొకరు పలకరించండి, షేక్ హ్యాండ్ ఇచ్చి షలోమ్ అని చెప్పండి. నంబూర్లో ఒకరినొకరు పలకరించండి. మీరు కూడా నూతనంగా వచ్చిన వారిని నిర్లక్ష్యం చేయకుండా. ఎస్, బెత్లెహేమ్ హాల్లో ఎక్సలెంట్. ఒకరొకరు కలిసి ఇద్దరిద్దరుగా చేయి పట్టుకుంటారా? ఇద్దరిద్దరుగా ఒక ముక్కలో చెప్పండి. మీకు ఏదైనా అవసరం ఉందేమో, ఏమైనా సమస్యలు ఉన్నాయేమో. బ్రదర్, ఈ సమస్య గుండా వెళ్తున్నా, ఈ అనారోగ్యం గుండా వెళ్తున్నా, ఈ శోధన గుండా వెళ్తున్నా, తప్పక చెప్పండి. అలా చెప్పకపోతే మీకోసం ఏం చేయాలి, ఏ ప్రార్థన చేయాలో పక్క వాళ్ళకి అర్థం కాదు. మనం ఎంతటి వారిమైనా ఏదో ఒక సమస్య మనకుంది. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఉదయమునే లేచి నీ సన్నిధిలో కనిపించటం మహాభాగ్యం, గొప్ప ధన్యత. గడిచిన వారాల్లో మీరు మాకు తోడుగా ఉండి నీ సన్నిధి కాంతిని ప్రభువా మా మీద ప్రకాశింపచేసి చీకటి క్రియలకు నాయన మేము బానిసలం కాకుండా నీ అడుగు జాడల్లో నడుచుటకు మాకు చూపుతున్న కృప కొరకే స్తోత్రాలు. నీ మందిరావరణములో గడపడానికి, నీ సన్నిధిని అనుభవించటానికి మాకిచ్చిన భాగ్యం కొరకే వందనాలు. శరీరంలో ఉన్నంత కాలం ఏదో ఒక సమస్య, ఏదో ఒక శోధన, ఆపద మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. కానీ వాటికి మేము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకని? నీవు మాకు తోడుగా ఉన్నావు కాబట్టి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంది కాబట్టి. తండ్రి, వచ్చిన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పరిశీలించు నాయన, వ్యక్తిగతంగా దర్శించు నాయన, వ్యక్తిగతముగా దీవించు నాయన. నీ సన్నిధిలో ఆనందింప చేయండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, అవసరములను తీర్చండి. నీకు సాక్షులుగా జీవించి వెళ్ళి అనేక మందిని నీ సన్నిధికి నడిపించే శక్తిని ఇవ్వండి నాయన. వేసవి కాలపు సెలవులని చెప్పి మా కల్వరి టెంపుల్లో కొన్ని కుటుంబాలు వారి వారి స్వగ్రామాలకు వెళ్ళారు. అలా వెళ్ళినటువంటి కుటుంబాలను దీవించండి, కాపాడండి, బిడ్డల చుట్టూ కంచివేయండి. క్షేమంగా వారు మరలా ప్రభువా నీ సన్నిధికి తిరిగి వచ్చులాగున సహాయం చేయండి.
నాయన గడిచిన వారంలో రేపల్లిలో అలాగే నంబూరులో అద్భుతంగా మీటింగ్స్ జరిగించావు. స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేసి నీ నామాన్ని బహుగా గణపరుచుకోండి నాయన. అలాగే ఈరోజు మాకు తోడుగా ఉండండి. రాబోయే వారమంతా నీ నీడలో నీ జాడలో మేము నడుచులాగున సహాయం చేయండి తండ్రి. నీకిష్టం లేని కార్యాలు కానీ, నీవు లేనటువంటి స్థలాలకు కానీ, నిన్ను అవమానపరిచే పనులు కానీ మా జీవితంలో జరగకుండా పరిశుద్ధమైన మార్గంలో నడిచే భాగ్యాన్ని ఇవ్వండి. సైతాను శోధించినప్పుడు లొంగక, లోబడక, ఎదిరించి జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. యవ్వన బిడ్డలకు కావలసిన నాయన కాపుదల ఇవ్వండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి. పరీక్షలు రాస్తున్నారు, వారికి విజయాన్ని ఇవ్వండి. ఏ కాలేజీలో, ఏ యూనివర్సిటీలో, ఏ స్కూల్లో మాకు సీట్ కావాలి అని ఆశిస్తున్నారో తగినటువంటి కాలేజీలో, స్కూల్లో సీట్ ఇప్పించండి. వ్యాపారంలో లాభాన్ని ఇవ్వండి. ఉద్యోగ విషయంలో సహాయం చేయండి. మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి నాయన. ఎవరు ఏ అవసరంలో వచ్చారో తెలుసు కనుక ప్రతి అవసరాన్ని తీర్చండి. ఈ దివ్యమైన పరిచర్యను మీరు ప్రభువా కాపాడుతున్నారు, సంరక్షిస్తున్నారు. అయినా సైతాను అగ్ని బాణాలు వేయాలని, ఏదో విధంగా నష్టపరచాలని వాడి ప్రయత్నాలు వాడి మనుషుల ద్వారా చేస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు నామములో ఉన్న అధికారమును బట్టి ప్రతి విధమైన సైతాను యొక్క ప్రయత్నాన్ని నాయన, వాని యొక్క పత్రాలను, వాని యొక్క ఆయుధాలను యేసు నామం పేరట రద్దు చేస్తున్నాం. మందిరము చుట్టూ, కర్నూలు నంబూరు మందిరాల చుట్టూ, ఆత్మీయుల చుట్టూ, సంఘ సభ్యుల చుట్టూ ప్రత్యేకమైన కాపుదల, భద్రతను ఉంచండి. ఏ అపాయము, ఏ కీడు మాకు సమీపంగా రాకుండా క్షేమమును మాకు అనుగ్రహించండి తండ్రి. ఇంకా చేయాల్సిన సేవ చాలా ఉంది. నశించిపోతున్న ఆత్మలు కోట్ల సంఖ్యలో ఉన్నాయి. వారికి నిన్ను పరిచయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. చెత్తను ఏరుకునేటటువంటి సహోదరుడు అధికంగా కష్టపడి 20% దశమ భాగం ఇస్తూ మళ్ళీ కల్వరిస్వరం ద్వారా లక్షల మందికి సువార్తను అందిస్తున్నాడు. నాయన, అంతకంటే అధికంగా దీవించబడిన సహోదరులు చాలా మంది ఉన్నారు. వారు కూడా అదే రీతిగా నీకు ఇవ్వవలసిన దానికంటే అత్యధికముగా ఇచ్చి సువార్త వ్యాప్తిలో పాలు పంచుకునే మనస్సును, ప్రేరేపణను దయచేయమని. దశమ భాగాన్ని కూడా ఇవ్వకుండా కొంతమంది ఉన్నారు. వారును ప్రభువా నీ రాజ్య వ్యాప్తి కొరకు, మందిర క్షేమం కొరకు వారు ఇచ్చి పొందుకునేలాగా సహాయం చేయమని, మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మనం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడని నమ్ముతున్నారా? మీ బైబిళ్ళు తెరవండి. ఆదికాండము 37వ అధ్యాయము 6వ వచనం నుంచి చెప్తున్నాను. ఇలా చదువుదాం. 6 నుంచి 11 వరకు. ఆదికాండం 37, 6 నుండి 11. అందరం కలిసి చదువుదాం. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినండి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పెను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను ఏలెదవా, మా మీద నీవు అధికారి అగుదువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరొక కల కంటిని. అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడును అని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏంటి? నేను, నీ తల్లియు, నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి
నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ లేఖన భాగమును మేము చదివాం. పరిశుద్ధాత్ముడా, ధ్యానిస్తూ ఉండగా మీ ఆలోచనల చేత మా హృదయాల్లో విలువైన ఆత్మీయ విత్తనాలు విత్తి అవి ఫలించి మేము ఫలభరితమైన జీవితం జీవించి నిన్ను మహిమపరిచే కృపనివ్వమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువు పేరట వచ్చిన మీ అందరికీ షలోం. ఒక నలుగురికి షలోం అని చెప్పండి. షేక్ హ్యాండ్ ఇవ్వండి. మీ చుట్టూ ఉన్నటువంటి వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించండి. వండర్ఫుల్. రైట్, మీ స్థలాల్లో చక్కగా కూర్చోండి. ఆత్మఫలము ఏమనగా మొదటిగా ప్రేమ, రెండవది సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము. ఇవి ప్రతి ఆత్మీయుని జీవితంలో కనిపించాల్సినటువంటి అద్భుతమైన లక్షణాలు. ఆ లక్షణాలు మనలో కనిపించకపోయినట్లయితే నరికివేయబడతాము అని బైబిల్ సెలవిస్తుంది. ఫలింపని ప్రతి చెట్టు నరికివేయబడుతుంది. మనం నరికివేయబడకుండా ఉండాలి అంటే ఫలించాలి. ఫలిస్తాము అని చెప్పే దేవుడు మనకు ఈ నూతన సంవత్సరాన్ని దయాకరీతంగా అనుగ్రహించాడు. ఆ ఫలాల్లో మొదటిది ప్రేమ. ప్రేమ గురించి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సంతోషం గురించి నేర్చుకుంటున్నాం. వీళ్ళు సంతోషించటము అసాధ్యము అనేటటువంటి అంశాన్ని మాట్లాడుతున్నాను. ఎవరు సంతోషించటము అసాధ్యం? మొదటిగా, లోపములను సరిచేసుకోలేని వారు సంతోషంగా ఉండలేరు. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు, నిత్యజీవం కావాలి అన్నాడు. అప్పుడు యేసు అన్నాడు, నీకు డబ్బు ఎక్కువ ఉంది, నీకు ధనం బాగా ఉంది, ఆ ధనాన్ని అమ్మివేసి, ఆస్తిని అమ్మివేసి బీదలకిచ్చి నన్ను వెంబడించు. నీకు నాకు మధ్య నీ ధనాపేక్ష అడ్డుగా ఉంది, అది నీ లోపం, సరిచేసుకో. ఆ యవనస్తుడు పరలోకానికి వెళ్ళాలి అని ఉంది, కానీ ఒక లోపంతో జీవిస్తున్నాడు. ఆ లోపము అతన్ని పరలోకానికి రాకుండా చేస్తుంది. ఆ లోపము అతన్ని ప్రభు దగ్గరికి రాకుండా చేస్తుంది. ఏదైతే దేవుని దగ్గరికి రాకుండా పరలోకానికి చేరకుండా అడ్డుపడుతుందో దాన్ని తొలగించమని, దాన్ని సరిచేసుకోమని యేసు సెలవిచ్చాడు. లోపమేమిటో తెలుసుకున్నాడు, కానీ ఆ లోపాన్ని మాత్రం సరిచేసుకోవడానికి ఆ యవనస్తుడు ఇష్టపడలేదు. ఫలితము యేసుక్రీస్తు దగ్గర నుంచి దుఃఖపడుతూ, ఏడుస్తూ, ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఏ వ్యక్తి అయితే తాను ఏ తప్పు చేస్తున్నాడో తెలిసి కూడా, ఏ పాపంలో జీవిస్తున్నాడో తెలిసి కూడా, వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఆ తప్పును, ఆ పాపాన్ని విడిచిపెట్టడో, ఆ తప్పును, ఆ పాపాన్ని, ఆ లోపాన్ని, ఆ బలహీనతను, ఆ వ్యసనాన్ని కొనసాగిస్తాడో అతడు ఎప్పటికీ సంతోషించలేడు. ఈరోజు మనలో చాలా మందికి సంతోషం లేదు. నీకు సంతోషం లేదు, నీ వల్ల నీ చుట్టూ ఉన్న వారికి సంతోషం లేదు. నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు, నీ చుట్టూ ఉన్న వారిని సంతోషపరచలేకపోతున్నావు. నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు, ఎవరైనా సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నావు. కారణం తెలుసా? నీకున్న లోపాలను సరిచేసుకోలేకపోతున్నావు. లోపాలను సరిచేసుకోలేని వాడు సంతోషంగా జీవించడం సాధ్యం కాదు. 2, లోపట కుళ్ళిపోయేవాడు సంతోషించలేడు. అనగా ఎవరైనా దీవించబడుతున్నా, ఎవరైనా హెచ్చించబడుతున్నా, ఎవరైనా ఫలిస్తున్నా, ఎవరినైనా దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తున్నా చూసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించలేనివాడు, మనస్ఫూర్తిగా దీవించబడుతున్న వ్యక్తిని చూసి అభినందించలేనివాడు సంతోషించలేడు. దావీదు గొల్యాదును చంపాడు కాబట్టి అభినందనీయుడు, అభినందించాలి. కానీ
అనేక మంది దావీదును అభినందిస్తూ ఉంటే సౌలు తట్టుకోలేకపోయాడు. సౌలు ఆ రోజు దావీదును చూసి, నాకంటే ఎక్కువగా నిన్ను అభినందిస్తున్నారు, నాకంటే ఎక్కువగా నిన్ను గౌరవిస్తున్నారు, నాకంటే ఎక్కువగా నువ్వు ఫేమస్ అవుతున్నావు, నాకంటే ఎక్కువగా నువ్వు పేరు సంపాదిస్తున్నావు, నాకంటే ఎక్కువగా నువ్వు గుర్తింపు పొందుకుంటున్నావు, నాకంటే ఎక్కువగా ఉన్నత స్థాయికి చేరుతున్నావు, నీ సంగతి చూస్తా. నాకు ఈ బుద్ధి దారుణమైన బుద్ధి, ఇది ప్రమాదకరమైన బుద్ధి, ఇది ఒక వ్యక్తిలో ఉన్న సంతోషాన్ని ఆవిరి చేసే బుద్ధి. ఏ ఒక్కరూ కూడా పరాయివాడు దీవించబడుతున్నా హెచ్చించబడుతున్నా లోపల మత్సరం పడకండి. ఎప్పుడైతే ఆ మత్సరము సౌలులో ప్రవేశించిందో అప్పటి నుంచి సౌలు మనిషిగా బ్రతకలేకపోయాడు. దావీదు మీద పగబట్టాడు, ఇంటిలో ఉన్నవారి మీద చిరాకు పడుతున్నాడు, ఇంటిలో ఉన్నవారిని కోప్పడుతున్నాడు, ఇంట్లో ఉన్న బిడ్డలను బూతులు తిడుతున్నాడు. మీకు తెలుసా అండి, ఎప్పుడైతే మత్సరము అసూయ సౌలు యొక్క హృదయంలో అడుగు పెట్టిందో తాను చచ్చిపోయేంత వరకు తాను సుఖంగా ఉండలేకపోయాడు, తన చుట్టూ ఉన్నవారిని సుఖంగా ఉంచలేకపోయాడు, తాను ప్రశాంతంగా ఉండలేకపోయాడు, తన చుట్టూ ఉన్నవారిని ప్రశాంతంగా ఉంచలేకపోయాడు. తన నోరు సరిగా ఉండేది కాదు, చుట్టూ ఉన్నవారిని గాయపరుస్తూ ఉండేవాడు. మేలు చేసినటువంటి దావీదుకే కీడు చేయాలి అనేటటువంటి భయంకరమైన మనస్సు కలిగి తన జీవితాన్ని నాశనం చేసేసుకున్నాడు. రాజు, సింహాసనం ఉంది, అధికారం ఉంది, పదవి ఉంది, ఏ లోటు లేదు, అనుభవించవచ్చు. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని అనుభవించవచ్చు, పదవిని అనుభవించవచ్చు, హోదాను అనుభవించవచ్చు, ప్రజల గౌరవాన్ని అనుభవించవచ్చు. తిండికి లోటు లేదు, డబ్బుకు లోటు లేదు, ఏ లోటు లేదు. కానీ సౌలు ఆనందించలేకపోయాడు, సంతోషించలేకపోయాడు. కారణం తెలుసా? మత్సరము అసూయ తన హృదయంలో గూడు కట్టుకుని ఉంది. నీలో మత్సరము అసూయ ఉన్నట్లయితే నీకు చక్కని ఉద్యోగం ఉండొచ్చు, మంచి రాబడి ఉండొచ్చు, మంచి జీతం రావచ్చు, నీకు ఉద్యోగం చేసే చోట ఎంతో కొంత పలుకుబడి ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు, పదవి ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. కానీ నీ హృదయంలో మత్సరము అసూయ ఉన్నట్లయితే నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు నరకం చూపించేస్తావు. నీ కళ్ళ ముందు ఉన్న వాటిని అనుభవించటం చేతగాక అందరినీ నిందించటం మొదలు పెడతావు, అందరితో గొడవ పడతావు, అందరినీ ద్వేషిస్తావు. నిన్ను చూస్తేనే ఇతరులకు కంపరము పుట్టే విధంగా వాతావరణాన్ని మార్చేసుకుంటావు. సౌలు అంటే ఏ ఒక్కరికి ఇష్టం లేదు. సౌలు మూర్ఖత్వాన్ని చూసినప్పుడు తన కుమారుని యోనాతానే బాధపడ్డాడు. ఏమిటి మనిషి? ఎస్ సహోదరుడా, జాగ్రత్తగా విను. నువ్వు మత్సరముతో నువ్వు అసూయతో నిండిపోయావనుకో, నీ పిల్లలు చూసి నిన్ను చూసి, ఏమిటి మా నాన్న ఇంత దుర్మార్గంగా తయారయ్యాడు, ఏమిటి మా మమ్మీ ఇంత దుర్మార్గురాలుగా తయారైంది, ఏమిటి మా అన్నయ్య, ఏమిటి మా అక్క ఇంత దుర్మార్గంగా తయారైంది, ఏం తక్కువ చేశాడు దేవుడు, అన్నీ ఇచ్చాడుగా, చక్కగా అనుభవించవచ్చుగా, కానీ ఇదేం పోయే కాలం, ఉన్న వాటిని అనుభవించడం చేతగాక ఎవరో దీవించబడుతున్నారని, ఎవరో హెచ్చించబడుతున్నారని, ఎవరో మేలు పొందుకుంటున్నారని, ఎవరో గౌరవాన్ని పొందుకుంటున్నారని, నాకంటే ఎక్కువ గుర్తింపు వాళ్ళకు వస్తుందని చెప్పి ఏడుస్తూ కూర్చుంటూ ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాడే సౌలు. ఎంత దారుణం! జాగ్రత్త సహోదరి సహోదరులు, మన చుట్టూ ఉన్నవారు దీవించబడుతున్నప్పుడు మనస్ఫూర్తిగా సంతోషించటం, దేవుణ్ణి మహింపరచటం ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయుని యొక్క లక్షణం. కానీ ఈ అసూయ, ఈ ద్వేషం అనేది ఎంత భయంకరమో తెలుసా? హేబేలు దేవుడు దీవిస్తే కయ్యూను తట్టుకోలేకపోయాడు, సొంత అన్నయ్య తట్టుకోలేకపోయాడు. ఎంతగా అతనిలో అసూయ రగిలిపోయిందో తెలుసా? చంపేసే అంతగా. ఇప్పుడు మనం చదివిన అంశం ఏంటో తెలుసా? యోసేపు కల వచ్చిందట. ఆ కలభావాన్ని తన సహోదరులు చెప్పుకున్నాడట. అంతే, ఆ సహోదరులకు
అసూయ పెరిగిపోయింది, ద్వేషం పెరిగిపోయింది. అప్పటి నుంచి యోసేపు మీద వారు పగబట్టేశారు. తనకొచ్చిన కలభావాన్ని సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు నాకు సాగిలపడెను, నాకు కలొచ్చింది అని అంటే తండ్రి కూడా అంటున్నాడు, ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? సూర్యుడు చంద్రుడు అంటే నేను మీ అమ్మనిగా, 11 మంది నక్షత్రాలంటే 11 మంది సహోదరులేగా, మేమందరం వచ్చి నీకు నమస్కారం పెడతావా? ఏమనుకుంటున్నావు నువ్వు? పిచ్చి వేషాలు, పిచ్చి కలలు అన్నట్టుగా మాట్లాడాడు. ఒకవైపు యోసేపు కూడా దేవుడితో మాట్లాడినవాడు, దేవుడితో పోరాడినవాడు, దేవుని చేత దీవించబడినవాడు, ఎన్నో దర్శనాలు పొందుకున్నవాడు, ఆ దర్శనాల యొక్క నెరవేర్పును ఎంతో కొంత చూసినవాడు. ఇప్పుడు దేవుడు తన కుమారునికి దర్శనం ఇస్తే, తన కుమారునికి కళ ఇస్తే ఎంతో కొంత విశ్వసించాలిగా. కానీ జరిగింది ఏంటి తెలుసా? ఒకవైపు యోసేపును గద్దించినా మరోవైపు యాకోబట యోసేపుకి కలలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా అవి నెరవేరుతాయి అని వాటిని జ్ఞాపకం పెట్టుకున్నాడు, మర్చిపోలా. ఎందుకని? యోసేపు గురించి యాకోబుకు బాగా తెలుసు. యోసేపు గురించి యాకోబుకు ఏమని తెలుసు? యోసేపు ఫలించడి కొమ్మ. ఒక ఫలించేటటువంటి జీవితం యోసేపుదు. యాకోబుకు బాగా తెలుసు. ఉన్న 12 మంది కుమారులలో యోసేపు ప్రత్యేకమైన వాడు యాకోబుకు బాగా తెలుసు. కాబట్టేగా యోసేపుకు నిలువటంగి ధరింపచేసింది. నిలువటంగి దేనికి సూచన తెలుసా మీకు? నాయకత్వానికి సూచన, నడిపించేవానికి సూచన, పరిపాలన చేసేవాడికి సూచన. 12 మంది శిష్యులలో ఎంతో కొంత చిన్నవాడిగా పిలువబడినటువంటి యోసేపు నిలువటంగి ఎందుకు ధరించాడంటే, ఎందుకు యాకోబు నిలువటంగి ఇచ్చాడంటే, ఏదో ఒక రోజు యోసేపు పరిపాలిస్తాడు. ఎంతో కొంత దైవజ్ఞానాన్ని పొందుకొని ఆ విధంగా నిలువటంగిని ఇచ్చినటువంటి యాకోబు. అఫ్ కోర్స్ రెండవ వైపు కూడా మరొక కారణం ఉంది. యాకోబు యోసేపును బహుగా ప్రేమించాడు కాబట్టి ప్రత్యేక వస్త్రాన్ని ఇచ్చాడు. మరోవైపు ఎంతో కొంత యోసేపు పట్ల యాకోబుకు ముందు చూపుంది. నిలువటంగి, పరిపాలనకు సూచనతో కూడిన అంగీని ఇచ్చాడు. మొదటిగా లోపములను సరిచేసుకోలేని వాడు సంతోషించలేడు. రెండోదిగా లోపట మత్సరము అసూయ కలవాడు సంతోషించలేడు. మూడోదిగా లోపాలను గ్రహించలేని వాడు సంతోషించలేడు. ఇప్పుడు లోపములను గ్రహించలేనివాడు ఏమిటో చూద్దాం రండి. పగబట్టారు ఎవరు? సహోదరులు. ఎవరి మీద? తన తమ్ముని మీద. ఎందుకని? తమ్మునికి వచ్చిన కలలు వీళ్ళని ఎంతో కొంత అభద్రతా భావానికి గురి చేసినాయి. యోసేపు ఏమంటున్నాడంటే, మనం అందరం వెళ్ళి నమస్కారం చేస్తామంట, మనం అందరం వెళ్ళి సాగిల పడతామంట. పిచ్చోడికి ఆలోచనలు ఎక్కువైపోయినాయి. 42వ అధ్యాయము 6వ వచనము. ఆదికాండము 42 6వ అధ్యాయం 42 6వ వచనము. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్య అమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనములు చేసిరి. ఏ కల వచ్చింది? ఏమిట్రా, మేమందరం వచ్చి నీకు నమస్కారం పెట్టాలా? ఏమనుకుంటున్నావు నువ్వు? పగటి కలలు కలేవాడివి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కానీ ఆ తరువాత బైబిల్లో ఏమని తెలుసా? వీళ్ళందరూ ముఖాన్ని నేలను మోపంటే సాష్టాంగపడి. యోసేపు పట్ల దేవుడు ఏ ఉద్దేశములు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశములు దేవుడు నెరవేర్చాడు. దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశములు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు దేవునికి లోబడేవాడివైతే, పాపమును జయించేవాడివైతే, పాపమునకు నో అని చెప్పగలిగిన వాడివైతే. మిగిలిన సహోదరులు ఎవ్వరూ కూడా పాపాన్ని ఎదిరించలేకపోయారు, పాపాన్ని జయించలేకపోయారు.
యోసేపు మాత్రం పాపాన్ని ఎదిరించాడు, పాపాన్ని జయించాడు. పాపాన్ని జయించిన వాడేమో పరిపాలన చేసే స్థాయికి చేరాడు, పాపానికి లొంగిపోయే వాళ్ళేమో సాష్టాంగపడే స్థాయికి చేరిపోయారు. అడుగుతున్నాను, దేహి అని చెప్పి అడిగే స్థాయికి చేరాలనుకుంటున్నావా? మనుషుల ఎదుట సాష్టాంగపడి వారి దయాదాక్షిణ్యాల కోసం వేడుకునే వ్యక్తిగా జీవించాలనుకుంటున్నావా? లేక పాపమును ఎదిరించి నీతిగా జీవించి హెచ్చించబడి దేవునికి సాక్షిగా జీవించాలి అనుకుంటున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు? సరే, ఆ తరువాత 12వ వచనం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పాను. హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. త్వరగా కొన్ని విషయాలు నేర్చుకుందాం. షెకెములో సహోదరులు మందను మేపుతున్నారు. షెకెము మంచి ప్లేస్ అంటారా? ఏమండి, షెకెము మంచి ప్లేస్ అంటారా? 34వ అధ్యాయము 34వ అధ్యాయం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్యుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో పాపము చేసి ఆమెను అవమానపరిచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఇదంతా జాగ్రత్తగా మీరు చూడండి. అదే ప్రాంతమో తెలుసా? షెకెము. ఎటువంటి ప్రదేశం తెలుసా? పాపిష్టి ప్రదేశము. ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తా ఉంటే, ఆ అమ్మాయి కాస్త చక్కగా ఉంటే, ఆ ఊర్లో ఉన్నవాడు ఆ అమ్మాయిని పాడు చేసి పడేశాడు. మంచి ప్రాంతం అంటారా? లేదండి, పాపిష్టి ప్రాంతం. యాకోబు యొక్క కుటుంబంలో దుఃఖాన్ని మిగిల్చిన ప్రాంతం, యాకోబుకు మనశ్శాంతి లేకుండా చేసిన ప్రాంతం. అర్థమయ్యేలాగా 34వ అధ్యాయము 30వ వచనము 34:30. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులను పెరిజ్జీలలోను అసహ్యునిగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపేస్తారు, నేను నా ఇంటి వారును నాశనం అయిపోవాల్సిందే. యాకోబుకు భయాన్ని భీతిని పుట్టించినటువంటి పట్టణము, ప్రాంతము షెకెము. శత్రుత్వముతో నిండిపోయినటువంటి ప్రజలు వాళ్ళు, పాపముతో కామముతో నిండిపోయినటువంటి ప్రజలు వాళ్ళు, కామ వికార చేష్టలు సులభముగా చేసేటటువంటి ప్రజలు ప్రదేశం అది. ఇప్పుడు ఈ సహోదరులట, యాకోబు సహోదరులట ఎక్కడికి వెళ్ళారు తెలుసా మీకు? షెకెముకే వెళ్ళారు. చూడండి ఏముందో. 12. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళరి. షెకెమునకు వెళ్ళారట. షెకెము మంచి ప్లేస్ కాదుగా. షెకెముకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. విచిత్రం ఏంటి తెలుసా? యాకోబు ఉన్న స్థలానికి షెకెముకు సుమారు 70 కిలోమీటర్ల దూరం. అంత దూరం ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళారో తెలుసా మీకు? అది పాపము చేయడానికి అనుకూలమైన స్థలము, కామ వికార చేష్టలు జరిగించడానికి అది అనుకూలమైన సమయము, అనుకూలమైనటువంటి స్థలము. కాబట్టి దూరంగా వెళ్ళారు. ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా ఎక్కడ పాపము సులభంగా చేయొచ్చో, ఎవరితో పాపము సులభముగా చేయొచ్చో, ఎక్కడ పాపమును జరిగించవచ్చో, సులభముగా డబ్బులు సంపాదించవచ్చో, ఎవరి ద్వారా అయితే, ఎవరితోనైతే మీ జీవితాలు ఈ లోక సంబంధమైనటువంటి పాపిష్టి కలాపాలలో మునిగి తేలవచ్చో, అటువంటి స్థలాలకు, అటువంటి మనుషుల దగ్గరకు, మనుషుల మధ్యకు, అటువంటి వ్యక్తి దగ్గరకు పదే పదే వెళ్తున్నారా? మీ శరీరాలను పాడు చేసుకోవడానికి, అన్యాయంగా సంపాదించడానికి,
అక్రమముగా జీవించడానికి వెళ్తున్నారా? జాగ్రత్త. షెకెముకు వెళ్ళారండి వీళ్ళు. అలా షెకెముకు వెళ్ళి మందలు మేపడానికి అనే ఒక కారణం చూపించి షెకెముకు వెళ్ళారు. వాళ్ళు నిజంగా మందల్ని మేపాలంటే 70 కిలోమీటర్ దూరం వెళ్ళాల్సిన అవసరము లేదు. దగ్గరలోనే పచ్చికలు చాలా ఉన్నాయి, అక్కడే మేపుకోవచ్చు. కానీ ఎందుకు వెళ్ళారో తెలుసా? పాపిష్టి ప్రదేశం గనుక, పాపిష్టి స్థలం గనుక. సరే, ఒక నిమిషం ఆగండి. సంసోను తిమ్నాతుకు వెళ్ళి అక్కడ ఒక్కతెను చూచెను అని బైబిల్లో ఉందా? చూస్తారు ఒకసారి. న్యాయాధిపతులు 13వ అధ్యాయము లేక 14వ అధ్యాయం. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 1వ వచనము. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక్కతెను చూచెను. సంసోను బలాఢ్యుడు, న్యాయాధిపతి, నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకించబడినవాడు. శత్రువులుగా ఉన్నటువంటి ఫిలిష్తీయులను జయించి శత్రు శేషము లేకుండా తన ప్రజలకు క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించవలసిన సంసోను ఏమనిపించిందో ఏమో, ఒకరోజు ఒంటరిగా ఉన్నప్పుడు తిమ్నాతుకు వెళ్తే బాగుంటుంది. తిమ్నాతు గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎందుకు సంసోను తిమ్నాతుకు వెళ్ళాలనుకున్నాడు? రండి మరలా ఆదికాండము 36వ అధ్యాయము, అక్కడ ఉంటుంది తిమ్నాతు గురించి. ఆదికాండము 38వ అధ్యాయం, క్షమించండి, ఆదికాండము 38వ అధ్యాయము 14వ వచనము. 38:14. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడక ఉండుట చూచి తన వైధవ్య వస్త్రమును తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండు ఏనాయేము ద్వారమును కూర్చుండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొని ఉన్నందున వేశ్య అనుకొని. ఒక కోడలు వేశ్యగా ఒక మార్గంలో కూర్చుంది. ఏ మార్గమో తెలుసా మీకు? తిమ్నాతుకు పోయే మార్గం. అది వేశ్యలు తిరిగే మార్గం, సులభముగా పాపము జరిగేటటువంటి మార్గం, జీవితాలను శరీరాలను అపవిత్రపరుచుకుని శరీర ఈచ్ఛలు నెరవేర్చుకోవడానికి అనుకూలమైన మార్గం తిమ్నాతు మార్గం. అదే తిమ్నాతు మార్గంలో సంసోను ప్రయాణం చేశాడు. జీవితం నాశనం అయిపోయింది. ఉన్నారా మన మధ్య ఈరోజు పాపము జరిగేటటువంటి స్థలాలకు పరుగులు తీస్తున్న వాళ్ళు, పాపము చేయడానికి సులభముగా సహకరించేటటువంటి అమ్మాయి దగ్గరకు, అబ్బాయి దగ్గరకు, లేదా అటువంటి వ్యక్తి దగ్గరకు పరుగులు తీసేటటువంటి వాళ్ళు, తప్పుగా, అన్యాయంగా, అక్రమముగా, మోసంగా, మాయ చేసి డబ్బులు సులభముగా సంపాదించేటటువంటి స్థలాలకు పరుగులు తీసేవాళ్ళు ఉన్నారా మన మధ్య? దయచేసి వినండి. నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ జీవిత విధానం ఏమిటో నీ ఇంట్లో నీ భార్యకు తెలియపోవచ్చు, భర్తకు తెలియపోవచ్చు, బిడ్డలకు తెలియపోవచ్చు, తల్లికి తండ్రికి తెలియపోవచ్చు. కానీ నువ్వేం చేస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో, ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఎందుకు అక్కడ తిరుగుతున్నావో, ఎవరితో తిరుగుతున్నావో, ఎందుకు తిరుగుతున్నావో దేవుడు చూస్తున్నాడు. షెకెముకు వెళ్ళారు పాపిష్టి పనులు చేయటానికి, తిమ్నాతు మార్గానికి వెళ్ళాడు సులభంగా శోధనకు లొంగిపోవడానికి. బహుబలాఢ్యుడే సంసోను పాపంలో పడిపోయాడు, నాశనం అయిపోయాడు. షెకెముకు వెళ్ళిన వారిలో రూబేన్ ఉన్నాడు, యూదా ఉన్నాడు, షిమియోను, వీళ్ళందరూ ఉన్నారండి. యాకోబు యొక్క కుమారులు అందరూ ఉన్నారండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పాపిష్టి స్థలానికి వెళ్ళారు సహోదరులందరూ. యాకోబు తన ప్రియ కుమారుని యోసేపును పిలుస్తున్నాడు. అయ్యా, నీ సహోదరులందరూ షెకెముకు వెళ్ళారయ్యా, వాళ్ళ క్షేమాన్ని నేను కోరుతున్నానయ్యా, నువ్వు బయలుదేరి వెళ్ళాలి. నా కుమారులు షెకెముకు వెళ్ళారు, వారు మంచివాళ్ళు కాదు, కానీ వాళ్ళు షెకెముకు వెళ్ళారు, అక్కడ ఉన్నారు, వాళ్ళు క్షేమంగా ఉండాలని నేను కోరుతున్నాను. యోసేపు, నువ్వు బయలుదేరాలి. ఇప్పుడు జాగ్రత్తగా వింటున్నారా? అప్పుడు యోసేపు ఏం చెప్పాడో తెలుసా? నాన్న,
నీకు విషయం చెప్పమంటావా? ఏంట్రా? ఇప్పటికే మా అన్నలందరూ కూడా, నా సహోదరులందరూ కూడా నా మీద పీకల దాకా కోపం పెట్టుకున్నారు, నా మీద పగబన్నారు. నేను కలలో చెప్పినప్పుడు వాళ్ళు సంతోషించడానికి బదులుగా వాళ్ళు నా మీద పగబడినారు, అసూయతో రగిలిపోతున్నారు, నా మీద కోపంతో ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ నేను వెళ్ళాను అంటే నాన్నా నన్ను చంపేస్తారు. నీ కొడుకుల క్షేమం కోసం నీ ప్రియ కుమారుడిని నన్నెందుకన్నా పంపిస్తావు? పాపిష్టి పనులు చేసే పాపిష్టి ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళ క్షేమం కోసం బంగారం లాంటి నీ ప్రియ కుమారుడిని నన్నెందుకు నాన్న పనంగా పెడతావు? ఒకసారి ఆలోచించు అని యోసేపు ఖచ్చితంగా అడగాలి. పాపిష్టి పనులు చేసే పాడైపోతున్న, పతనమైపోతున్న పాపిష్టి స్థలానికి పోయిన తన కుమారుల యొక్క క్షేమం కోసం యాకోబు ఎవరిని పంపించాడో తెలుసా? తను బహుగా ప్రేమించిన బహు పరిశుద్ధుడైన యోసేపును పాపిష్టి మనుషుల క్షేమం కోసం ఆనాడు యాకోబు పంపించాడు. 2000 సంవత్సరాల క్రితము నా ప్రభువు కూడా అదే చేశాడు. దేవునికి తెలుసు యేసుక్రీస్తు అనే తన ప్రియమైన కుమారుడు, అతి పరిశుద్ధుడైన కుమారుడు ఈ భూమి మీదకు పంపిస్తే ఈ పాపిష్టి మనుషులు ఆయన చంపేస్తారని తండ్రికి తెలుసు. అయినా ఈ పాపిష్టి మనుషుల క్షేమం కోసం, ఈ పాపిష్టి మనుషుల రక్షణ కోసం తన కుమారుణ్ణి పనంగా పెట్టేశాడండి ఆ ప్రియమైన తండ్రి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, మీరు జాగ్రత్తగా గమనిస్తే యాకోబు తండ్రి దేవుడికి కనిపిస్తున్నాడు, యోసేపు ప్రభు యేసుక్రీస్తుగా కనిపిస్తున్నారు. 11 మంది ఈ లోకాన్ని సూచిస్తున్నారు. యోసేపు ఎప్పుడైతే షెకెముకు వెళ్ళాడో అక్కడ వాళ్ళు తిరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ అక్కడ తిరుగుతున్నారు. వాళ్ళ క్షేమం కోసం యోసేపు వెళ్ళాడు. అలా క్షేమం కోసం యోసేపు వెళ్తే ఏం జరిగిందో చూద్దాం రండి. 18వ వచనము, 37-18. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతనిని చూచి అతనిని చంపుటకు దురాలోచన చేసిరి. ఓ ప్రశ్నను వేయనివ్వండి. దూరం నుంచి యోసేపును చూసినప్పుడు వాళ్ళు ఈజీగా కనిపెట్టేశారు. యోసేపు వస్తున్నాడు అని కనిపెట్టేశారు. ఎలా కనిపెట్టుంటారు చెప్పగలరా? అంత సులభంగా వాళ్ళు ఎలా కనిపెట్టారు దూరం నుంచి? చెప్పండి. అతడు ధరించిన నిలువటి అంగీని బట్టి, అతడు ధరించిన అంగీని బట్టి, వస్త్రాన్ని బట్టి దూరం నుంచి కూడా తన సహోదరులు కనిపెట్టేశారు అతడు ఎవరో కాదు, యోసేపు. ఒక అద్భుతమైన సత్యం చెప్పమంటారా? అమ్మ ఆత్మీయ సహోదరులు, మన కల్వర్ టెంపుల్ ఉంటున్న యవ్వన చెల్లెళ్ళు, అలాగే తమ్ముళ్ళు, ఈరోజు ఫ్యాషన్ పెరిగిపోతా ఉంది. పనికి మళ్ళీ ఫ్యాషన్ పెరిగిపోతా ఉంది. రోజు రోజుకు ఫ్యాషన్ పెరిగిపోతా ఉంది. ఆ మధ్య నేను, నా పిల్లలు, నా భార్య కలిసి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం. అలా షాపింగ్ మాల్కి వెళ్తే ఆవిడ ఒక ప్యాంట్ ఉంది. ఎంత అద్భుతమైన ప్యాంటో తెలుసా మీకు? ఇదంతా చిరిగిపోయింది, ఇక్కడ చిరిగిపోయింది, కిందంతా పిలికిగా ఉంది. అది ధరించుకున్నట్లయితే శరీరంలో 70% కనిపిస్తుంది. చూడండి. మీకు తెలుసా అండి ఆ ప్యాంటు ఖరీదు ఎంతో తెలుసా మీకు? 6,000 7,000. ఇది ఆ ప్యాంటు ఖరీదు 6,000 7,000. ఏంటి బాబు అంటే ఫ్యాషన్ అంట. ఇదేం ఫ్యాషన్ అండి? సాధారణంగా అడుక్కునే వాళ్ళు, పాపం భిక్షగాళ్ళు, వస్త్రాలు లేని వాళ్ళు, వాళ్ళని చూడండి, చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ చిరిగిపోయి ఉంటుంది. సైతాను మనిషిని ఏం చేస్తున్నాడు తెలుసా? ముష్టి వాళ్ళగా మార్చేస్తున్నాడు. కానీ మన కల్వర్ టెంపుల్లో అలా మీరు మారడానికి వీల్లేదు. దయచేసి వినండి అమ్మ చెల్లెళ్ళు. ఆనాడు యోసేపు దూరంగా ఉన్నప్పుడు తన సహోదరులు కనిపెట్టేశారు. కారణం తెలుసా? అతడు ధరించిన వస్త్రాలను బట్టి,
మిమ్మల్ని దూరంగా ఉన్నప్పుడే కనిపెట్టాలి. నిన్ను చూసినప్పుడు ఈమె అసలు సిసలైన క్రైస్తవురాలు అని నీ వస్త్రాలను బట్టి కనిపెట్టాలి. సహోదరులు, మనం ధరించే వస్త్రాలను బట్టి మనం ఆత్మీయులమని, మనం ధరించే వస్త్రాలను బట్టి మనం దేవుని బిడ్డలమని కనిపెట్టగలగాలి. అంతేగాని ఎక్కడి దాకా స్కర్ట్ వేసుకుంటే 20 మంది మన కూడా వస్తూ ఉంటే ముసిముసి నవ్వులు నవ్వుకుంటే ఆ తర్వాత ఎత్తుకుపోతారు వాళ్ళు. క్రైస్తవ సమాజమా, వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మన కల్వరి టెంపుల్కి వచ్చేటటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకురాకండి, టైట్ బట్టలు వేసుకురాకండి, ట్రాన్స్పరెంట్ బట్టలు వేసుకురాకండి, శరీరం కనిపించే విధంగా డ్రెస్సులు వేసుకురాకండి, అసభ్యకరమైన వస్త్రాలు వేసుకురామాకండి. ఈ రోజుల్లో మగవాళ్ళు ఆడవాళ్ళుగా తయారవుతున్నారు, ఆడవాళ్ళేమో ఆడవాళ్ళు మగవాళ్ళుగా తయారవుతున్నారా, మగవాళ్ళు ఆడవాళ్ళుగా తయారవుతున్నారా? మీరు ఎప్పుడన్నా పంజాబ్ డ్రెస్ వేశారా? మా వాళ్ళకన్నా ధైర్యం ఎక్కడ చెప్పండి. మీరు ఎప్పుడైనా టీ షర్టు ప్యాంటు వేశారా? మీ ధైర్యమే మీ ధైర్యం. మీరు ప్యాంట్లు వేయగలరు, మీరు టీ షర్ట్లు వేయగలరు. నేను మాట్లాడుతుంది క్రైస్తవ సమాజంతో. క్రైస్తవ సమాజం కాని వారికి నేను మాట్లాడేటటువంటి ఈ మాటలు వర్తించకపోవచ్చు, కానీ క్రైస్తవ బోధకునిగా క్రైస్తవులతో మాట్లాడుతున్నాను. సహోదరులు అడుగుతున్నాను. సాధారణ నేను ఎవరైనా సహోదరులు ఉండి ప్రార్థన చేయించుకోవాలని వచ్చినప్పుడు, నాకు ఒకవేళ సమయం దొరికినప్పుడు కాసేపు మాట్లాడే అవకాశం వస్తే భుజం మీద చేయి వేసి మాట్లాడడం అలవాటు. మన వాళ్ళతో మాట్లాడినా భుజం మీద చెప్పే ఏంటి ఇట్లా మాట్లాడడం అలవాట్లు. ఒకరోజు ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలనుకున్నప్పుడు స్వతహాగా భుజం మీద చేసి మాట్లాడదాం అనుకుని, ఎందుకో అది నాకు ఒప్పలా. భుజం మీద చేసి మాట్లాడే ఉద్దేశం నాకు లేక కాముగా ఉండి మాట్లాడబోతున్నాను. తీరా చూస్తే అంతా మాట్లాడిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత సహోదరుడు కాదు, ఆమె ఒక సిస్టరు. చొక్కా వేసుకొచ్చింది, ప్యాంట్ వేసుకొచ్చింది, జుట్టు లేదు, పాడు లేదు, క్రాఫ్ కొట్టేసింది. 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అనుకున్నా మేసం లేకపోయేసరికి. తీరా చూస్తే అమ్మాయి. ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలుగా మారిపోతున్నారు. మరి అబ్బాయిల సంగతి ఏమిటి? చెవు పోగులు పెడుతున్నారు మీరు, ముక్కు పొడుగులు పెడుతున్నారు మీరు, చేతికి గాజులు వేసుకుంటున్నారు మీరు. ఇదిగో ఆఖరికి ఆ విధంగా తయారవుతున్నారు. ఎలా పడితే అలా బట్టలు వేసుకోవడం, ఎలా పడితే అలా జడలు వేసుకోవడం. నేటి సంసోన్ ఆయన వీడు చూడండి ఎలా ఉన్నాడు, తల మీద ఎలాంటి జుట్టు ఉందో. అది జుట్ట లేక కుక్కబొచ్చు, అది కాటు కూడా పెట్టేశాడు వీడు. చూస్తున్నారు, ఇది ఫ్యాషన్ అంట. అది ఫ్యాషనే, అది గడ్డం గీసుకోవడం. ఈ రోజుల్లో దువ్వటల్లా క్రీములు పూసి పైకి లాక్కుంటున్నారు, అదే దువ్వుడు అంటున్నారు. చూస్తున్నారు, ఇది ఫ్యాషన్ అట. దయచేసి గమనించండి. వద్దు, మన కల్వరి టెంపుల్లో వెస్ట్రన్ కల్చర్ని తీసుకురాకండి. వెస్ట్రన్ కల్చర్ పనికి మాలిన కల్చర్. మన భారతదేశపు కల్చర్ అద్భుతమైన కల్చర్. చక్కని వస్త్రధారణ, నిండుగా వస్త్రాలు ధరించటం, నిండుగా చీర కట్టుకోవడం, అది మన కల్చర్. ఒక పీలిక మాత్రమే వేసుకోవడం, అది వాళ్ళ కల్చర్. మన కల్చర్ బైబిల్ కల్చర్గా ఉండాలి. మనం ఫాలో అవ్వాల్సింది పరిశుద్ధ గ్రంథాన్ని, పనికి మాలిన కల్చర్స్ని కాదు. ఆనాడు యోసేపును దూరం నుంచి చూసి గుర్తుపట్టేశారు. ఎలా గుర్తుపట్టారు? అతడు ధరించిన వస్త్రాలను బట్టి. మనం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, చెల్లెళ్ళు మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మీ వస్త్రధారణ అద్భుతంగా ఉండాలి. శోధించే విధంగానో, లేకపోతే మీ గురించి పాపిష్టి ఆలోచనలు ఊహించుకునే విధంగానో అస్సలు ఉండడానికి వీల్లేదు. ఆ ఆలోచన రాకుండా ఉండాలంటే చక్కగా వస్త్రాలు ధరించండి. అంతేగాని టెంప్టింగ్గానో, శోధించే విధంగానో, అసభ్యకరంగానో, అభ్యంతరకరంగానో వస్త్రాలు ధరించకండి. బ్రదర్స్, అలాగే మీరు కూడా చిరిగిపోయిన చొక్కాలు, చిరిగిపోయిన ప్యాంట్లు, పనికిమాలిన ఫ్యాషన్లు, పనికిమాలిన ఫ్యాషన్తో కూడిన జుట్టులు. చూసారుగా కొంత ఫ్యాషన్ ఎలా ఉందో. దయచేసి వినండి. క్రైస్తవులమైన మనము క్రీస్తును కలిగి ఉన్నాం కాబట్టి, క్రీస్తును కలిగి ఉన్న మనము అది వస్త్రధారణలో కూడా ఖచ్చితంగా
కనిపించాలి. కాబట్టి ప్రభు పేరట మనం చేస్తున్నాను, మనము బైబిల్ని అనుసరిద్దాము. బైబిల్లో ఉన్నటువంటి సంస్కృతిని అనుసరిద్దాము. క్రీస్తు యొక్క బిడ్డలుగా ఈ లోకానికి వెలుగు సంబంధులుగా జీవిద్దాము అనేది నేర్చుకోవాల్సిన సత్యం. త్వరగా ముగించేస్తున్నాను. షెకెముకు వెళ్ళారు. షెకెముకు వెళ్ళిన తర్వాత యోసేపును దూరం నుంచి చూశారు, గోతులో వేశారు, అమ్మి పడేశారు. ఆ తర్వాత జరిగింది అని తెలుసా? ఇది అసలైన విషయం. రండి, ఆ తర్వాత ఏం జరిగింది? 37వ అధ్యాయము. అమ్మేశారు యోసేపును. 31వ వచనము. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువటంగిని పంపగా వారు తండ్రి వద్దకు తనని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చేల్చబడెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచూ ఉండగా అతని కుమారులందరూ అతన్ని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. లోపమును గ్రహించలేని వాడు సంతోషించలేడు. అది 3వ పాయింట్. షెకెముకు పంపించింది యాకోబే. యోసేపు వెళ్ళాడు. ద్వేషంతోనూ పగతో నిండిపోయినటువంటి వారి దగ్గరకు తాను బహుగా ప్రేమించిన కుమారుని పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? యోసేపును అమ్మి పడేశారు. ఎంతకి? కొన్ని వెండి నాణేళ్లకు. ఇలా అమ్మాలి అని చెప్పి సలహా ఇచ్చింది ఎవరో తెలుసా మీకు? అదే అధ్యాయంలో చదవండి. యూదా. ఎవరు? యూదా. యూదా సలహా ఇచ్చాడు. ఎందుకు? చంపేస్తే ఏమొస్తుంది మనకి? అమ్మేస్తే బెటర్గా కొన్ని వెండి నాణ్యాలకు. యూదా యోసేపును వెండి నాణ్యాలకు అమ్మాలని చెప్పి తలంచాడు. యోసేపులో క్రీస్తు కనిపిస్తాడు. యేసుక్రీస్తును కూడా వెండి నాణ్యాలకి అమ్మేశారు. ఎవరు అమ్మారో తెలుసా? యూదానే అమ్మాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క వస్త్రము ఏ రీతిగా రక్తముతో నిండిపోయిందో, యోసేపు యొక్క వస్త్రాన్ని కూడా రక్తంతో నింపేశారు. ఇప్పుడు యోసేపు యొక్క నిలువటంగిని ఒక గొర్రె పిల్ల యొక్క రక్తంలోనో, మేకపిల్ల యొక్క రక్తంలోనో, ఒక జంతువు రక్తంలో ముంచి దాన్ని తీసుకొచ్చి ఆ నిలువటంగిని యాకోబు దగ్గరికి పంపించారు. నిలువటంగి రక్తంతో నిండిపోయింది. అది చూసిన వెంటనే యాకోబు ఏం చేశాడో తెలుసా? లోపాన్ని గ్రహించలేకపోయాడు. ఏమైందిరా? యోసేపు నిలువటంగి ఇలా రక్తంతో నిండిపోయింది ఏమిటి? యోసేపు ఏమయ్యాడో? యోసేపును ఏం చేశారు? మీ క్షేమం కోసం నేను పంపించానే, మీ క్షేమం కోసం నేను యోసేపును మీ దగ్గరకు పంపించాను. ఏం చేశారు యోసేపును? ఏమయ్యాడు యోసేపు? అడగాలిగా వాళ్ళని. అడగల. ఆ నిలువటంగి చూశాడు, రక్తంతో ఉండడం చూశాడు, ఒక కంక్లూషన్కి వచ్చేసాడు, ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏంటంటే యోసేపు దుష్ట మృగము చేత చంపబడ్డాడు అని చెప్పి ఆ నిలువటంగిని చూసి, మీకు తెలుసా అండి, 20 సంవత్సరాలు ఏడ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ప్రతిరోజు ఏడ్చాడు. ప్రతిరోజు ఏడ్చాడు. యోసేపు జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి ఏడ్చాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. లోపాన్ని గ్రహించకపోతే, జరిగిన పొరపాటును గ్రహించకపోతే ఏడవలసిందే. ఇప్పుడు వాళ్ళు నిలువటంగి తీసుకొచ్చారు, రక్తంలో ముంచి తీసుకొచ్చి యాకోబుకు చూపించారు. అలా చూపించినప్పుడు మొదటిగా యాకోబుకు ఉండవలసినటువంటి నమ్మకం ఏమిటంటే, యోసేపుకు కళలు వచ్చినాయి. ఆ కళలలో తన పన ఎదుట మిగిలిన పనులన్నీ కూడా సాష్టాంగపడినాయి. యోసేపుకు మరో కళ వచ్చింది. సూర్య చంద్ర నక్షత్రాలు సాష్టాంగపడినాయి. ఆ నక్షత్రాలు 11 నక్షత్రాలు వీళ్ళే సాష్టాంగపడ్డారు. ఖచ్చితంగా నేను అనుకున్నట్టుగా యోసేపు పరిపాలన చేస్తాడనే ఉద్దేశంతో నిలువటంగి ఇచ్చాను. యోసేపుకి ఏమీ కాలేదు, వీళ్ళే ఏదో చేశారు అని కనీసం దేవుడు యోసేపుకి ఇచ్చిన దర్శనాన్నన్నా కాస్త దృష్టిలో పెట్టుకోవచ్చుగా.
యోసేపు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా జీవించాడు కనుక నేను నా కుమారుని కాపాడుకోకపోయినా దేవుడు నా కుమారుని కాపాడుతాడనేటటువంటి కనీసం ఆలోచన ఉండొచ్చుగా. అటు దేవుడు కాపాడుతాడని చెప్పి దేవుణ్ణి నమ్మలేదు. యోసేపు కలిగిన దర్శనాలను దేవుడు నెరవేరుస్తాడని చెప్పి ఆ దర్శనాల పట్ల నమ్మకం లేదు. వీళ్ళు నిలువటంగిని రక్తంలో ముంచి తీసుకొచ్చి చూపిస్తేనట నమ్మేశాడట. ఇప్పుడు వినండి, ఒక దుష్ట మృగము వచ్చి యోసేపు మీద పడుతున్నప్పుడు, యోసేపుకు నిలువాటి అంగి ఉన్నప్పుడు, అది అమాంతంగా మీద పడినప్పుడు, ఇప్పుడు ఈ అంగి ఉంటుందంటారా చిరిగిపోతుందంటారా? మీరు చెప్పాలి. ఈ అంగి ఉంటుందా చిరిగిపోతుందా? ఈ అంగి పీలికలు అయిపోతుంది, ముక్కలు అయిపోతుంది. కానీ విచిత్రం ఏమిటయ్యా అంటే ఆ నిలువటి అంగీకి చీలికలు లేవు, ఎక్కడ చిరిగిపోలేదు. ఎందుకని? వాళ్ళు యోసేపు కలిగి ఉన్న వస్త్రాన్ని తొలగించారు. నీ పై అంగీ తీయి, భయపడి పాపం పై అంగీని యోసేపు తీసేసి ఇచ్చేశాడు. ఆ పై అంగీని తీసుకెళ్లి రక్తంలో ముంచి తీసుకొచ్చారు. ఇప్పుడు పై అంగీ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ఎక్కడ చిరుగులు లేవు, ఎక్కడ పీలికలు లేవు. తీసుకొచ్చి నిలువుటంగి చూపిస్తే కొంచెం తలకాయ యాకోబు ఉపయోగించి, ఒకవేళ దుష్ట మృగమే నిజంగా నా యోసేపును చంపేస్తే, అలా మీద పడే ముందు, సింహము యోసేపు మీద పడే ముందు, యోసేపు నిన్ను నేను చంపి తినబోతున్నాను, నీ పైన ఉన్నటువంటి వస్త్రము చాలా ఖరీదైంది, దాన్ని విప్పి పక్కన పెట్టు, అప్పుడు నేను వచ్చి మీద పడతాను అని అంటేనే ఈ నిలువటంగి చీరికలు లేకుండా ఉంటుంది. అంతేగా? యోసేపు మీద పడుతున్న సింహం వచ్చి యోసేపుతో మాట్లాడిందంటారా? లేక మీద పడుతున్నప్పుడు ఆగో, నా తండ్రి నన్ను ఎంతో ప్రేమించి ఈ నిలువటంగి ఇచ్చాడు కాబట్టి దీన్ని నువ్వు ముట్టడానికి వీల్లేదు, దీన్ని విప్పి పక్కన పెడతాను, అప్పుడు బ్రేక్ఫాస్ట్ చెయ్యి అని యోసేపు ఏమైనా అన్నాడా? ఒక్కసారి ఆలోచించండి. యాకోబు కొంచెం తలకాయ ఉపయోగించి, కొంచెం జ్ఞానాన్ని ఉపయోగించి, కొంచెం ఆత్మీయతను ఉపయోగించి, కొంచెం దేవుని దృష్టిలో చూస్తే నిలువటంగిగా ఉంది. నా కుమారుడు ఎలా ప్రమాదానికి గురయ్యాడు? రేయ్ రూబేనో, అందరికంటే పెద్దవాడి నువ్వు, చెప్పు ఏం జరిగిందో. నిలువటంగిగా ఉంది, చీలికలు లేవు, పీలికలు లేవు, రక్తంతో నిండిపోయింది. యోసేపుని ఎక్కడ పెట్టారు అని ఆ రోజు వాస్తవాన్ని గ్రహించినట్లయితే రూబేనో లేక యూదానో ఎవరో ఒకరు చెప్పేసేవాళ్ళు, నాన్న వాడికి ఏదో కళలు వచ్చినాయి అని చెప్పి ఆ కళలు ఆ కళల గురించి విన్నప్పుడు మచ్చరపడి తొందరపడి వాడిని మేము అమ్మేశాం చెప్పేసేవాళ్ళు. కనీసం యాకోబుకు ఒక నమ్మకం అన్నా ఉండేది, యోసేపు బ్రతుకున్నాడు అని చెప్పి. యాకోబు ఎంతకాలం ఏడ్చాడో తెలుసా మీకు? సుమారు 20 సంపూర్ణ సంవత్సరాలు ఏడ్చాడు. ఎవరి గురించి ఏడ్చాడో తెలుసా? యోసేపు గురించి ఏడ్చాడు. ఏమని ఏడ్చాడో తెలుసా? చూద్దాం రండి, అది కూడా చూపిస్తా. 42వ అధ్యాయం అనుకుంటున్నాను, 42:36 ముగించేస్తున్నాను. 42:36. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు, యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకుని పోదురు, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవి. 39. అయితే అతడు, నా కుమారుడు మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయెను. బెన్యామీను అన్న ఎవరు? యోసేపు. యాకోబు ఏమంటున్నాడు? చచ్చిపోయాడా? నిజంగా చచ్చిపోయాడా? ఇక్కడేమో యాకోబు ఏడుస్తున్నాడు, చచ్చిపోయాడు యాకోబు ఏడుస్తున్నాడు. అక్కడేమో యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. వాస్తవంగా జరుగుతుంది ఒకటి, ఇక్కడ యాకోబు ఏడుస్తుంది మరొకటి. ఎందుకు ఏడ్చాడు తెలుసా? 20 సంవత్సరాలుగా ఎందుకు దుఃఖముఖిగా ఉన్నాడు తెలుసా? లోపాన్ని గ్రహించలేకపోయాడు. కొన్నిసార్లు కొంతమంది జీవితాలు అంతే. భర్త చాలా మంచోడై ఉంటాడు, భార్య సత్యాన్ని గ్రహించక ఏడుస్తూనే ఉంటుంది. దుర్మార్గుడు, మోసగాడు, పాపిష్టోడు అని చెప్పి ఏడుస్తూ వాస్తవం పాపం అతడు చాలా మంచోడు.
ఒక మంచివాడిని పట్టుకొని లోపాన్ని గ్రహించకుండా, నీలో ఉన్న లోపాన్ని గ్రహించకుండా నువ్వు ఏడుస్తానంటే జీవితాంతం ఏడవాల్సిందే. నీ భార్య చాలా మంచిది, ఉత్తమురాలు, కానీ నీకేదో పాపిష్టి బుద్ధి, పాడు బుద్ధి. ఆమెదో కాస్త నీకంటే కాస్త అందంగా ఉందని చెప్పి నీకెక్కడ లేని అనుమానం. ఉద్యోగానికి వెళ్తా కానీ మనసంతా మీ ఇంటి చుట్టూ దెయ్యం తిరుగుతా ఉంటుంది. ఇంట్లో ఉందో బయటికి పోయిందో, ఇంట్లో ఉందో బయటికి పోయిందో, ఇంట్లో ఉందో బయటికి పోయిందో, ఎక్కడికి వెళ్ళిందో. నాకు ఒక వ్యక్తి తెలుసా అండి, ఆ భార్య ఇంట్లోంచి బయటికి వెళ్తే, ఇంట్లోంచి ఉద్యోగానికి వెళ్తే, ఉద్యోగం నుంచి వచ్చిన వెంటనే ఆ భార్య చేయాల్సింది తెలుసా? జడ్జి గారి లాగా ముందు బైబిల్ పెడతాడు. ఇప్పుడు ప్రమాణం చేయి, నేను బయటికి వెళ్ళాను, ఏ పురుషుణ్ణి చూడలేదు, ఏ పురుషుణ్ణి తాకలేదు, ఏ పురుషుడు నన్ను తాకలేదు, నేను ఏ పురుషునితోనూ పాపం చేయలేదు, బైబిల్ మీద ప్రమాణం చేస్తున్నా. అమ్మయ్య, లోపల రా. వాడెవడండి బాబు? భార్య ఇంటికి వెళ్తే, ఇంట్లోంచి బయటికి వెళ్తే అనుమానం. ఉత్తమమైన భార్య ఉంటుంది, వీడికి అనుమానం. ఉత్తమమైన భర్త ఉంటాడు, దీనికి అనుమానం. సంతోషించగలరా? ఆనందించగలరా? యోసేపేమో ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తూ ఉంటే యాకోబు లాంటి వాడే ఏడ్చాడండి. దేవుడితో మాట్లాడాడు, దేవుణ్ణి చూడగలిగాడు, దేవుని దర్శనాన్ని పొందుకోగలిగాడు. కానీ ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి యాకోబు ఏడుస్తాను అంటే దేవుడు కూడా పట్టించుకోలా. అర్థమైంది ఇప్పుడు? ఒక అబద్ధాన్ని వాస్తవం అని చెప్పి నువ్వు అనుమానంతో ఏడుస్తాను అంటే, అమ్మ సహోదరి, సహోదరుడా, దేవుడు కూడా పట్టించుకోడు. ఏడు, బాగా ఏడు, మొత్తం కుళాయి మొత్తం తిప్పేసేయి, కూర్చో, ఏడు, బాగా ఏడు. ఎంతకాలం ఏడ్చినా, ఎన్ని వారాలు నెలలు ఏడ్చినా దేవుడు కూడా నీ ఏడుపు ఆపడు. 20 సంవత్సరాలు యాకోబు ఏడుపును దేవుడు కూడా ఆపలేదు. జాగ్రత్త. నీ జీవితంలో అనుమానానికి తావిచ్చి, అపోహకు తావిచ్చి, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ కుటుంబ సభ్యుల విషయంలో, నీ బిడ్డల విషయంలో అనవసరంగా ఏడుస్తానంటే దేవుడు కూడా కలుగు చేసుకోడు, దేవుడు కూడా సహాయం చేయడు. లోపాలు సరిచేసుకోలేని వాడు సంతోషించలేడు. లోపట మత్సరము, అసూయ కలిగి కుళ్ళిపోయేవాడు సంతోషించలేడు. లోపములను గ్రహించలేని వాడు కూడా సంతోషించలేడు. ఇప్పుడు మనం ఈ ముగ్గురులో ఏ స్థాయిలో ఉన్నాం? మన స్థితి ఎలా ఉంది? దేవుడు మన ముందు మన బ్రతుకేమిటో బయట పెట్టాడు కాబట్టి సరి చేసుకుందామా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలను వంచండి. సహోదరుడా, సహోదరి, ఎన్నో అద్భుతమైన విషయాలు దేవుడు మనతో పంచుకున్నాడు. ఒకవేళ నీలో ఉన్న లోపము, గ్రహించలేని తనము, వాస్తవాన్ని గ్రహించలేని తనము, సత్యాన్ని గ్రహించలేని తనము నీకు సంతోషాన్ని దూరం చేసిందేమో, ఈరోజు ప్రభుతో మాట్లాడు. ప్రభువా, నాకొద్దు నాయన ఈ పనికి మాలిన అనుమానపు ఆత్మ, సత్యాన్ని గ్రహించలేని, వాస్తవాన్ని గ్రహించలేని ఈ పాపిష్టి జీవితం నాకు వద్దు ప్రభువా. ఉన్నదేమిటో ఉన్నట్టుగా గ్రహించగలిగిన జీవితం నాకు దయచేయి. సత్యమును గ్రహించి సమాధానంగా జీవించే జీవితం నాకు దయచేయి. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం. లోపాలను సరిచేసుకోలేకపోయినా, లోపట కుళ్ళిపోయినా, లోపాలు గ్రహించలేకపోయినా మా జీవితంలో సంతోషం ఉండదు. ఈరోజు మాతో సూటిగా మాట్లాడాం. వెత్తబడి నీ వాక్యాన్ని ఫలింపచేసి మాలో ఉన్న లోపాలు ఏమిటో గ్రహించి వాటిని సరిచేసుకుని నాయన నిన్ను మహిమపరిచే జీవితము, ఈ భూమి మీద ప్రశాంతంగా జీవించే జీవితము మాకు అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు ఈరోజు మళ్ళీ మాతో మాట్లాడాడు అన్నవారు దేవుడు మహిమపరుస్తారా? వెళ్ళిపోదాం. మరొక 7 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో దేవుని సంధికి ఒట్టి చేతులతో రాలేదు గనుక ఓ శ్రేష్టమైన కానుకను త్వరగా మీ చేతుల్లోకి తీసుకోండి. మీ పాకెట్లో నుంచి, మీ బైబిల్లో నుంచి, లేక మీ పర్సులో నుంచి, మీ బ్యాగ్లో నుంచి మీరు ఇవ్వాలనుకుంటున్న దశమ భాగాన్ని, కృతజ్ఞత అర్పణను, ఓ శ్రేష్టమైన కానుకను త్వరగా మీ చేతిలో తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మీ అందరి ప్రార్థనల వల్ల రేపల్లిలో అద్భుతంగా మన మీటింగ్స్ అయినాయి.
నంబూరులో దేవునితో ఒక రాత్రి ఇంకా అద్భుతంగా జరిగింది. అనేక వేల మంది వచ్చి రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపారు, దేవుని ఆరాధించారు, స్తుతించారు. చాలా సంతోషం. త్వరగా మీ చేతుల్లో కానుక తీసుకున్నట్లయితే మనం ప్రార్థన చేయబోతున్నాం. బెత్లెహేమ్ హాల్లో ఉన్నవారు, కర్నూలులో ఉన్నవారు, నంబూరులో ఉన్నవారు మీరు కూడా త్వరగా మీ చేతుల్లోని కానుక తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ మీ కుటుంబ సభ్యులు, భార్య, బిడ్డలు లేక మీ వాళ్ళు ఎవరైనా ఊరు వెళ్ళినట్లయితే త్వరగా వచ్చేసేమని చెప్పండి. హాలిడేస్ అయిపోతా ఉన్నాయి, త్వరగా వాళ్ళు వచ్చేలాగా ప్రార్థన చేద్దాం. ఒకసారి మీ కానుక పైకి చూపిస్తారా? ఎవరైతే దేవుని సన్నిధికి ఒక శ్రేష్టమైన కానుక తీసుకొచ్చారో ప్రతి ఒక్కరి హస్తాన్ని గుప్పెట్ల పైకి చూపించండి. పరిశుద్ధుడమైన తండ్రి, నీ సన్నిధికి ఒట్టి చేతులతో కాక ఓ శ్రేష్టమైన కానుకను తీసుకొచ్చి ఇస్తున్న ప్రతి హస్తాన్ని దీవించి నూరంతలుగా ఆశీర్వదించి సంతోషంగా బ్రతికే భాగ్యాన్ని ఇవ్వమని, అలాగే మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కానుకను దేవునికి ఇచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. మంచిది. వెళ్తూ వెళ్తూ బుక్ స్టాల్స్ దర్శించాలి. కారణం ఏమిటంటే ఈరోజు పోయిన వారం మీరు చూశారుగా, నేను రాసిన పాటలు 13 CDs, అలాగే 16 పుస్తకాలు ఆ బుక్ స్టాల్స్ లో అతి తక్కువ ధరకే పోయిన వారం ఇచ్చారు. 16 పుస్తకాలు. దయచేసి కూర్చొని వెళ్ళిపోదురు కానీ అనౌన్స్మెంట్స్ కేవలం మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవడానికి విలువైనటువంటి పుస్తకాలు, CDs కొన్ని తెప్పించాం. కాబట్టి వాటి గురించి మీతో మాట్లాడుతున్నప్పుడు దయచేసి క్రమశిక్షణ పాటించండి. రైట్, చాలు, ఇంక కూర్చోండి, ఇంకెవరు లేవకండి. వెళ్తూ వెళ్తూ మీరు బుక్ స్టాల్స్ దర్శించండి. రేపల్లిలో నేను అందించినటువంటి శ్రేష్టమైన సందేశాలు 4 సందేశాలు బుక్ స్టాల్స్ లో ఉన్నాయి. మీరు రేపల్లి రాకపోయినా అక్కడ అద్భుతమైన సందేశాలు దేవుడిచ్చాడు గనుక వాటిని మీరు DVD రూపంలో సిద్ధంగా ఉంది. వెళ్తూ వెళ్తూ ఈ DVD వర్తమానాలు 4 వర్తమానాలు వాస్తవంగా 400 రూపాయలు, కానీ 200 రూపాయలకే మీకు ఇచ్చేస్తున్నారు. వెళ్ళి తీసుకోండి. క్లాసిక్ బైబుల్ నేను చెప్పాక పోయిన వారం, ఇది అద్భుతమైనటువంటి ఇంపోర్టెడ్ బైబుల్, క్లాసిక్ బైబుల్. ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలు రెడ్ ఇంక్ లో ఉన్నాయి. అలాగే రిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక సందేశాన్ని సిద్ధం చేసుకోవడానికి కావలసినటువంటి రిఫరెన్స్ బైబుల్ ఉంది. ఏ పుస్తకం ఎవరు రాశారో, ఎక్కడ రాశారో, ఎప్పుడు రాశారో వివరణ ఉంది. ఇందులో ఉన్నటువంటి బైబుల్లో ఉన్నటువంటి పక్షులు ఏమిటి, వృక్షాలు ఏమిటి, వాటికి సంబంధించిన మ్యాప్స్ కూడా ఇందులో ఉన్నాయి. యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలు, చేసిన అద్భుతాలు కూడా ప్రత్యేకంగా ఇందులో రాయబడి ఉన్నాయి. అనేక ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఈ బైబిల్లో ఉంది. శుభవార్త ఏమిటంటే ఈ బైబిల్ కొన్న వారికి మన కల్వరి క్రైస్తవ కీర్తనల పుస్తకం ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. 150 రూపాయల పుస్తకము ఈ బైబిల్ కొన్న వారికి ఫ్రీగా ఇస్తున్నారు. వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ పుస్తకం 5 లక్షల కాపీలు ప్రింట్ అయినాయి. అంతగా ఈ పుస్తకం దీవించబడింది. బిల్కిష్ షేక్ ఒక ముస్లిం కుటుంబంలో పుట్టినటువంటి స్త్రీ యేసుక్రీస్తును ఏ విధంగా రక్షకునిగా అంగీకరించింది, దాని వెనుక తను ఎంతగా శ్రమపరచబడింది, ఒక అద్భుతమైన స్టోరీ. ప్రతి చెల్లి చదవాలి, ప్రతి తమ్ముడు చదవాలి. ఇది మిమ్మల్ని బహుగా ప్రభావితం చేస్తుంది. క్రీస్తు కోసం జీవించాలంటే ఎన్ని శ్రమలు ఒక వ్యక్తి ఎదుర్కొంటుందో, మనం ఎంత సుఖవంతమైన జీవితం జీవిస్తున్నామో, సవాలుతో కూడినటువంటి సాక్ష్యంతో కూడిన జీవితం. తండ్రి అని ఆయనను పిలుచుటకు నేను సాహసించాను. యేసుక్రీస్తును తండ్రి అని పిలిస్తే ఒప్పుకోరు, కానీ తాను సాహసం చేసింది. ప్రతిఫలం ఏమిటి? అద్భుతమైన పుస్తకం. వెళ్తూ వెళ్తూ ఈ పుస్తకాన్ని మీరు తీసుకోండి. అలాగే నిజమైన దేవుడు అనే పుస్తకం కూడా, నిజమైన దేవుడు ఎవరు అనే అద్భుతమైన పుస్తకం. ఈ 2 పుస్తకాలు మీకు బుక్ స్టాల్లో ఉన్నాయి. 100 రూపాయలకి ఇచ్చేస్తారు. వెళ్ళి తీసుకోండి. పోయిన వారం మీకు జ్ఞాపకం ఉందా? పవిత్ర గ్రంథము అని చెప్పి వ్యాఖ్యానము అంటే అనేక సందర్భాల్లో మనకు కొన్ని అధ్యాయాలు అర్థం కానప్పుడు అర్థం కాకుండానే మిగిలిపోతున్నాయి. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు కొన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి కింద కామెంటరీ ఇచ్చారు, కింద వ్యాఖ్యానం ఇచ్చారు. ఏ అధ్యాయంలో ఏ వచనము, ఏ అధ్యాయం మీకు అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ఇది కామెంటరీ. ఇది అద్భుతమైన బైబిల్. పోయిన వారం అనౌన్స్ చేశాను, అన్ని అయిపోయినాయి. సెకండ్ థర్డ్ సర్వీసెస్ కి ఇంకా ఇది అందించలేకపోయాం. ఈరోజు మరలా మీకోసం ఈ బైబిల్ని తెప్పించాం. మీకు శుభవార్త ఏంటో తెలుసా? ఈ
పవిత్ర గ్రంథం వాడుక భాషలో వ్యాఖ్యానం ఉంది, రిఫరెన్సెస్ ఉన్నాయి. సులభమైన భాషలో ఇంత పెద్ద బైబిల్ కూడా మీకు 490 రూపాయలకే ఇచ్చేస్తున్నారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని బైబిల్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. వెళ్తూ వీటిని మీరు ఈ బైబిల్ ఇది బైబిల్ మందిరానికి తేవడానికి తీసుకెళ్ళడానికి కొంచెం కష్టమే, కానీ ఇంటి దగ్గర బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బైబిల్ని ప్రేమించే వాళ్ళు ఇది తప్పనిసరిగా ప్రేమిస్తారు. వెళ్తూ తీసుకోండి. తల్లులు తండ్రులు, ఈ బైబిల్ పెద్దచ్చు బైబిల్. ఈ బైబిల్ మీరు కొనండి, మీ తల్లికి లేక తండ్రికి గిఫ్ట్గా ఇవ్వండి. పోయిన వారం నేను ఈ బైబిల్ ఒకటి నా తల్లికి గిఫ్ట్గా ఇచ్చాను. ఎందుకంటే పెద్దచ్చు కాబట్టి. మీ తల్లికి మీ తండ్రికి ఒక పెద్దచ్చు బైబిల్ గిఫ్ట్గా ఇస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. వెళ్తూ బుక్ స్టాల్స్ను కూడా దర్శించాల్సిందిగా కోరుతున్నాను. ప్రత్యేకంగా మెమరీ కార్డులో, అనగా ఈ మెమరీ కార్డు ఉంది కదా, ఈ మెమరీ కార్డులో కొన్ని ప్రత్యేక సందేశాలు మీకోసం సిద్ధం చేశారు. ఇందులో ఏమన్నాయో తెలుసా మీకు? 129 సాంగ్స్ ఉన్నాయి, 25 వీడియో వర్తమానాలు ఉన్నాయి, 25 ఆడియో వర్తమానాలు ఉన్నాయి, 16 వీడియో సాంగ్స్ ఉన్నాయి, వాల్ పేపర్స్ ఉన్నాయి, 10 అలారం టోన్స్ ఉన్నాయి, యానిమేటెడ్ స్క్రీన్ సేవర్స్ ఉన్నాయి, MP3 బైబుల్ ఉంది, ఇందులో బైబుల్ కూడా ఉంది. అంతేకాదు కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలి అంటే పాతోళ్ళు కాదు, ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వినాల్సినటువంటి సందేశం. రీసెంట్ గా మ్యారేజ్ అయ్యిందో వాళ్ళు ఖచ్చితంగా వినాల్సినటువంటి సందేశాలు. వివాహం చేసుకోవాలనుకుంటున్నావా? వివాహం అంటే వివాహానికి ఏ విధంగా సిద్ధపడాలి? అన్యులను ఒకవేళ వివాహం చేసుకుంటే వివాహంలో అమ్మాయి వయస్సు అబ్బాయి వయసు కంటే తక్కువగా ఉండొచ్చా? అంటే అబ్బాయి అమ్మాయి కంటే తక్కువ ఉండొచ్చా? ఉండకూడదా? ఇది వివాహానికి సంబంధించింది. మరి కుటుంబానికి సంబంధించింది. భార్యాభర్త బాధ్యత కలిగి జీవిస్తే, ఒంటరిగా ఉన్నావా? అయితే జాగ్రత్త. బాధ్యతలు కలిగిన కోడలు, మోసం నేర్పించిన తల్లికి ఏం జరిగింది? 4 విషయంలో ప్రతి భర్త భార్య తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వివాహం చేసుకోబోతున్నా, న్యూగా వివాహం చేసుకున్నా, లేక కుటుంబ వ్యవస్థ కలిగి ఉన్నా తప్పక మీరు వినవలసిన 10 సందేశాలు ఈ మెమరీ కార్డులో లోడ్ చేశారు. 10 సందేశాలు మీరు వెళ్ళి కొనుక్కుంటే 500 రూపాయలు అవుతుంది. కానీ 130 సాంగ్స్, 50 వర్తమానాలు ప్లస్ ఈ 10 వర్తమానాలు ప్లస్ 16 వీడియో సాంగ్స్ ప్లస్ బైబుల్, స్క్రీన్ సేవర్స్ ఇవన్నీ కలిపి 650 రూపాయలకి ఇచ్చేస్తున్నారు విత్ మెమరీ కార్డుతో సహా. అద్భుతమైన అవకాశాన్ని వెళ్తూ సద్వినియోగపరచుకోండి. అంతేకాకుండా మనం అందరం కలిసి ప్రార్థన చేసిన ప్రేయర్ ఆయిల్ బాటిల్ కూడా ఆ బుక్ స్టాల్స్ లో ఉంది. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. జూన్ 5వ తారీఖు మన కల్వరి టెంపుల్ యొక్క 12వ వార్షికోత్సవం. ఇప్పటి నుంచే సిద్ధపడండి. మన కల్వరి టెంపుల్ 12th బర్త్డే, 12వ బర్త్డే రాబోతుంది. 12 సంవత్సరాల్లో 160,000కు పైగా సభ్యులు కలిగిన సంఘం ప్రపంచంలో ఒకే ఒక సంఘం, అది మన కల్వరి టెంపుల్. అద్భుతమైనటువంటి మహోత్సవంలో మనం అందరం కూడా పాల్పంచుకుందాం. మంచిది. మొట్టమొదటిసారిగా వచ్చిన వాళ్ళు చూపిస్తారా? మొట్టమొదటిసారిగా వచ్చిన వాళ్ళు మీరెవ్వరూ వెళ్ళిపోకండి. మీరు అందరూ వెనకున్న హాల్లోకి వెళ్ళి కూర్చోండి. మీకోసం నేను వచ్చి మీతో మాట్లాడతాను, మీకోసం ప్రార్థన చేస్తాను. ప్లస్ మీకు స్నాక్స్ అరేంజ్ చేసాం, టీ అరేంజ్ చేసాం, తీసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, సూటిగా స్పష్టంగా మా ఆధ్యాత్మిక జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే అందుకు అడ్డుపడేటటువంటి నాయన సైతాను యొక్క లక్షణాలు ఏమిటో గ్రహించాం. లోపాలు తెలుసుకొని సరిచేసుకోకపోయినా, లోపట కుళ్ళిపోతూ ఉన్నా, లోపాలను గ్రహించకపోయినా సంతోషించటం సాధ్యం కాదని సూటిగా మాకు తెలియచేశావు. స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయమని, నీ బిడ్డలు తిరిగి వెళ్తుండగా కృపాక్షేమములే వారి వెంట వెళ్లులాగున సహాయం చేయమని. నూతన సంవత్సరము దయాకిరీటం ఈ వారంలో ఎవరు పొందుకుంటున్నారో వారు బహుగా దీవించబడలా కృప చూపించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. క్షేమంగా వెళ్ళండి. వీలైతే సాయంత్రం 5 గంటలకు ఇంగ్లీష్ సర్వీస్, 6:30కు తెలుగు సర్వీస్ ఉంది. ఒకవేళ మీరు రావాలని రావచ్చు. రాబోయే ఫ్రైడే ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ షలోమ్.